ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्रीराधाकृष्णपदान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा नमोस्तुते सप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्ति भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदनाय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरवृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रे। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी आचार्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हुकुम करोति वाचलं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं।
పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం పవిత్ర పవిత్ర సర్వావస్థ स्मरेति पुंडरीकाक्षं सभाभ्याभ्यां तरस्वचे श्री विष्णु श्री विष्णु श्री సో ఇవాళ సెకండ్ క్యాంటో 4వ చాప్టర్, సెకండ్ క్యాంటో 4th చాప్టర్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదమ్మా. సో థర్డ్ క్యాంటో చదువుకుందాము అని చెప్పి మెసేజ్ పెట్టాను. సో ఎవరైనా లేకపోతే థర్డ్ క్యాంటో తెచ్చుకోండి. థర్డ్ క్యాంటోలు ఉన్నాయి అందరి దగ్గర. సో సెకండ్ క్యాంటో, రెండో క్యాంటో చివరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? యాక్చువల్గా విదురునికి మైత్రేయుని మధ్య ప్రశ్నలు, విదురుడు మైత్రేయ మధ్య సంవాదం ఏం జరిగింది అని చెప్పి అక్కడున్న ఋషులందరూ అక్కడున్న అడుగుతారు. బేసికల్గా మనకి సౌనిక్ మునిని అడుగుతారు. సో అక్కడి నుంచి ఆయన విదురుడికి మైత్రేయునికి జరిగిన సంవాదముతో స్టార్ట్ చేస్తారు థర్డ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాము. థర్డ్ చాప్టర్ ప్రభుజీ వాళ్ళ మూడో స్కందం తెచ్చుకోమంటారా? అవునమ్మా, మూడో స్కందం. ఓకే, మూడో స్కందం మొదటి అధ్యాయం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. విదురుని ప్రశ్నలతో స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వెళ్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో మూడవ స్కందము మొదటి అధ్యాయము విదురుని ప్రశ్నలు. 1వ శ్లోకము. సుఖదేవ గోస్వామి ఇట్లా పలికెను: సమృద్ధివంతముగు తన గృహమును త్యజించి వనమును ప్రవేశించిన పిదప పరమ భక్తుడుగు విదురుడు మహానుభావుడు మైత్రేయ ఋషిని ఈ ప్రశ్నలు అడిగి ఉండేది. రెండవది, పాండవుల నివాస గృహమును గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది? అఖిలేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు మీ మంత్రిగా వర్తించి ఉన్నాడు. తన స్వగృహమైనట్లుగా అతడు ఆ గృహమును ప్రవేశించేవాడు. దుర్యోధని గృహమును అతడు ఏమాత్రము లక్ష్య పెట్టలేదు. భాష్యము. గౌడీ సాంప్రదాయపు అచింత్యాభేద భేదత్వమును అనుసరించి దేవాది దేవుడు శ్రీకృష్ణుని ఇంద్రియములు సంతృప్తిపరిచినది ఏదైనాను శ్రీకృష్ణుడే అగు. ఉదాహరణకు శ్రీ బృందావన ధామము శ్రీకృష్ణునికి అభిన్నమై ఉన్నది. తద్ధామ బృందావనం, ఆ దేవదేవుడు అచ్చట తన అంతరంగ శక్తి యొక్క దివ్య ఆనందమును అనుభవించటే అందులోకి కారణం. అదే విధముగా పాండవుల గృహము సైతము అతనికి దివ్య ఆనందకరమై ఉండదు. శ్రీకృష్ణుడు ఆ గృహమును తన సొంతమైన దానిగా భావించడని ఇచ్చిన పేర్కొనబడింది. ఆ విధముగా పాండవుల గృహము బృందావనంతో సమానమై ఉన్నది. అటువంటి దివ్య ఆనంద స్థానము విదురుడు త్యజించవలసినది కాదు. అనగా అతని గృహ పరిత్యాగ కారణము నిజమునకు కుటుంబ వైరము కానే కాదు. మైత్రేయ ఋషిని కలిసి దివ్య జ్ఞానము చర్చించుటకు విదురుడు దాని ద్వారా అవకాశమును పొందు. విదురుని వంటి సాధు పురుషునికి లౌకిక కలాపముల వల్ల కలిగే కలత నిస్సారమైనది. అయినను కొన్ని మార్లు అట్టి కలతలు ఉన్నతానుభూతి కొరకు అనుకూలమై ఉండును. కనుక మైత్రేయ ఋషిని కలుసుకున్నట్టుకు విదురుడు కుటుంబ వైరమును అనువుగా గైకొనెను. మూడో శ్లోకం చదువుతావమ్మా. హరే కృష్ణ అమ్మా. చదువుతానమ్మా. హరే కృష్ణ. మూడో శ్లోకం. రాజోవాచ క్షుత్రక్షతుర్భగవతా మైత్రేయేణ సంగమః కథావాసః సంవాద ఏతద్వర్ణయనః ప్రభో. అనువాదం. సుఖదేవ గోస్వామితో రాజు ఇట్లు పలికెను: సాధు పురుషుడగు విదురుడు మహానుభావుడగు మైత్రేయముని ఇరువురి సమాగమము మరియు వారి నడుమ సంవాదము ఎచ్చట ఎప్పుడు జరిగెను? హే ప్రభు, దీనిని నాకు దయతో వివరింపుడు. భాష్యము. సౌనక ఋషి సూత గోస్వామిని ప్రశ్నించినప్పుడు ఆయన ప్రత్యుత్తరమిచ్చిన రీతిగానే శ్రీల సుఖదేవ గోస్వామి పరీక్షిన్ మహారాజు ప్రశ్నలకు సమాధానమొసగెను. ఆ ఇరువురి మహాత్ముల నడుమ జరిగిన అర్ధయుత సంవాదమును అవగతము చేసుకొనుటకు రాజు మిగుల కుతూహలుడై ఉండెను. 4వ శ్లోకం. నహల్యార్పదో
न ह्यल्पार्थोदयस्तस्या विदुरस्यामलात्मनः तस्मिन् वरीयसी प्रश्नः సాధువాదోపబృంహితః. అనువాదము. సాధు పురుషుడగు విదురుడు మహానుభావుడును శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడును అయి ఉన్నాడు. తత్కారణమున అతడు మైత్రేయ ఋషిని అడిగిన ప్రశ్నలు ఉత్కృష్ట స్థితిలో నుండి పరమ సార్థకములను మరియు భాష్యము. వివిధ తరగతులకు చెందిన జనుల నడుమ ప్రశ్నోత్తరములు వివిధ విలువలను కలిగి ఉండును. వ్యాపారమునందు వ్యాపారస్తులు కావించడి విచారణలు ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా సార్థకములై ఉండునని ఊహింపజాలము. వివిధ తరగతుల జనుల ప్రశ్నోత్తరములను వారి క్షమతను అనుసరించి ఊహింపవచ్చును. భగవద్గీత యందు సంవాదము శ్రీకృష్ణ భగవానుడు అనగా ఆ దేవదేవుడు మరియు అర్జునుడు అనగా పరమభక్తుడు నడుమ జరిగి ఉండెను. అర్జునుని భగవానుడు తన భక్తునిగాను మిత్రునిగాను భగవద్గీత 4వ అధ్యాయము 3వ శ్లోకమునందు అంగీకరించి ఉన్నాడు. తత్కారణమున ఆ సంవాదము భక్తియోగ విధానమునకు సంబంధించిన అంశము పైననే జరిగి ఉండవచ్చునని బుద్ధిమంతుడెవడైనను ఊహింపగలడు. వాస్తవమునకు భగవద్గీత అంతయు భక్తియోగ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నది. కర్మ మరియు కర్మయోగము నడుమ భేదము కలదు. కర్మ అనునది కర్తచే ఫలభోగ నిమిత్తమై జరుపబడు కర్మయోగ జరుపుబడి నియమిత కార్యము. కర్మయోగం అనున్నది భగవానుని ప్రీతి అర్థమై భక్తునిచే ఓనరింపబడు కార్యం. కర్మయోగము భక్తిపై అనగా భగవత్ ప్రీతి ఆధారపడగా, కర్మ అనున్నది కర్త యొక్క ఇంద్రియ ప్రీతిపై ఆధారపడి ఉంటుంది. శ్రీమద్ భాగవత కథనం ప్రకారము మనుషుడు వాస్తవముగా పరమోత్కృష్ట ఆధ్యాత్మిక అవగాహన స్థితిలో విచారణ కావించుటకు సిద్ధపడినప్పుడే ప్రామాణిక గురువును దరిచేరవలనని ఉపదేశించబడు. ఆధ్యాత్మిక విలువలందు ఏ మాత్రము అభిరుచి లేనట్టి మనుషుడు ఏదియో మోసు కొరకు గురువుని దరిచేరవలసిన అవసరం లేదు. శిష్యునిగా పరీక్షణేంద్రుడు భగవద్ దివ్య జ్ఞానము నేర్చుట ఎందు మిగులు జిజ్ఞాసువై ఉన్నాడు. ఆధ్యాత్మిక విజ్ఞానం సుఖదేవ గోస్వామి ప్రామాణిక గురువై ఉన్నాడు. విదుర మైత్రేయులు చర్చించిన విషయములు నిక్కముగా పరమోత్కృష్టములని వారు ఎరుగగలరు. ఆ విధముగా పరీక్షణ్ మహారాజు ఆ విషయములను గురువు నుంచి నేర్చుటకు మిగిలి ఇష్టమును కలిగి ఉండేను. హరే కృష్ణ. భారతీమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకం. శ్రీ సోత గోస్వామి పలికెను. ఋషివర్యుడగు సుఖదేవ గోస్వామి మిగుల అనుభవజ్ఞుడు. అతడు పరీక్షిన్ మహారాజు పట్ల అతి ప్రసన్నుడయ్యను. ఆ విధముగా రాజుచే ప్రశంసింపబడి అతడు ఈ విషయంను శ్రద్ధతో ఆలకింపుము అని పలికెను. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. తన నీతి రహితులకు పుత్రులను పోషించుట అనేది దుష్ట కోరికల ప్రభావమున ధృతరాష్ట్రుడు మహా అంధుడయ్యను. ఆ విధముగా అతడు పితృవిహీనులకు తన సోదరుని సంతానమును పాండవులు దహించుటకు లక్షాగృహమునకు నిప్పు పెట్టించెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుక నుండే అంధుడు. కానీ తన నీతిరహితుల పుత్రులను సమర్థించుటకు దుష్ట కర్మలను చేయుటయందలి అతని అంధత్వము కాయికమగు దృష్టిలోపము కన్నను అధికముగా నుండెను. కాయికమగు దృష్టిలోపమును మనుజుని ఎన్నడూనూ ఆధ్యాత్మిక పురోగతి యందు అడ్డుపరచదు. కానీ అతడు ఆధ్యాత్మికముగా గుడ్డివాడైనప్పుడు కాయికముగా అన్నీను చక్కగా ఉన్నప్పటికీ ఆ గుడ్డితనము మాత్రము మానవ జీవన పురోగమన పదమునకు గొప్ప అపాయకరముగా హానిని కలిగించను. 7వ శ్లోకము. దేవతుల్యుడగు ధర్మరాజు యొక్క పత్నియగు ద్రౌపది కన్నీటితో ఆమె స్తనములపైన తన కుంకుమ కరిగిపోయినప్పటికీ పురులను పట్టి లాగుట ఎనడి తన తనయుని దుశ్శాసనుడు హేయమగు కార్యమున రాజు నివారింపలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
శారదా స్వరూపునేని సుధామాతాజీ ఉన్నారమ్మా? శారదా స్వరూపునేని మాతాజీ, మా పద్మావతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ. నేను కొంచెం ఆగి చదువుతానండి. అలాగేనమ్మా, అలాగే హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 8వ శ్లోకం. జ్యూతే ధర్మర్మేణ చితస్య సాధో సత్యావలంబస్య వనం గతస్య నయాచతో దాస మయేన దాయం తమోజు క్షాణో యదజాత శత్రోః. అనువాదము. అజాత శత్రువు ధర్మరాజు జోదమునందు అధర్మయుతముగా ఓడింపబడిను, కానీ సత్యవ్రతమును స్వీకరించి ఉన్న కారణమున అతడు అడవికేగాను. తదనంతర కాలమున అతడు తిరిగి వచ్చి తన ధర్మబద్ధమగు రాజ్య భాగమును తిరిగి అర్థించినప్పుడు మాయా మోహితుడగు ధృతరాష్ట్రుడు అతని కోరికను తిరస్కరించెను. భాష్యము. ధర్మరాజే తన తండ్రి రాజ్యమునకు న్యాయబద్ధమగు వారసుడు, కానీ దుర్యోధనాది సుతులు ఎడగల పక్షపాతముతో ధృతరాష్ట్రుడు ధర్మరాజుని పెద్ద తండ్రి తన సోదరుని పుత్రుల న్యాయబద్ధమగు రాజ్యభాగము హరించుటకు పలు విధములగు అధర్మ మార్గములను అవలంబించెను. చివరికి పాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు చొప్పున 5 ఊళ్ళు అడిగిరి, కానీ ఆ వంచకులతో అదియును తిరస్కరింపబడెను. ఆ సంఘటనయే కురుక్షేత్ర రణమునకు దారి తీసెను. అనగా కురుక్షేత్ర యుద్ధము కౌరవుల చేతనే ప్రేరేపింపబడెను, కానీ పాండవులతో కాదు. క్షత్రియులుగా పాండవులకు సరి అయిన జీవనోపాధి కేవలము రాజ్యము నేలుటయే గాని ఇతరమగు వృత్తిని చేపట్టుట కాదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు లేదా వైశ్యుడు ఎట్టి పరిస్థితి అందును జీవనోపాధి కొరకై కొలువును అంగీకరింపబోడు. 9వ శ్లోకం. యథాచ పార్థ ప్రహితః సఖాయాం జగద్గుర్వ్యాని జగాద కృష్ణః నతాని పుంసమామృతాయ జనాని రాజోరుమేనే క్షత్ర పుణ్యేషః. అనువాదము. అర్జునుని పంపున శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువుగా సభకేగను. అందరూ భీష్ముని వంటి వారు. ఆ దేవదేవుని వచనములను అమృతమైనట్లు శ్రవణము చేసినను పూర్వ పుణ్య కర్మల లేశమైనను లేనట్టి ఇతరులకు అవి ఆ విధముగా తోచలేదు. రాజు ధృతరాష్ట్రుడు లేదా దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవానుని వచనములను గంభీర పూర్వకముగా గైకొనలేదు. భాష్యము. సమస్త విశ్వమునకు ఆధ్యాత్మిక గురువగు శ్రీకృష్ణ భగవానుడు దూత కార్యమును అంగీకరించి అర్జునునిచే నియుక్తుడై శాంతి రాయబారమును చేయు ధృతరాష్ట్రుని సభకేగను. శ్రీకృష్ణుడు ఎల్లరిని ప్రభు అయి ఉన్నాడు. అయినను అర్జునునికి దివ్య మిత్రుడైన కారణమున ఆ దేవదేవుడు అచ్చము సాధారణ మిత్రుని వలె దూత పాత్ర పోషణము చేయ ఆనందముతో అంగీకరించను. విశుద్ధ భక్తుల ఎడ ఆ దేవదేవుడు చూపడి నైజపు శోభ అదియే. అతడు సభాగృహమునకు చేరి శాంతి విషయమును గూర్చి అలుకగా భీష్ముడు మరియు ఇతర మహానాయకులు ఆ సందేశమును ఆస్వాదించిరి. ఆ శాంతి సందేశమును స్వయముగా భగవానుడే పలుకుట అందులకు కారణము. కానీ పూర్వ పుణ్య కర్మల ఫలములు నశించిన కారణమున దుర్యోధనుడు లేదా దుర్యోధని తండ్రి యగు ధృతరాష్ట్రుడు ఆ సందేశమును గంభీరముగా గైకొనలేదు. పుణ్య కర్మల జమ లేని మనుషుల తీరు ఆ రీతిగాను ఉండెను. పూర్వ పుణ్య కర్మల ద్వారానే ఎవరైనాను దేశాధినేత కాగలరు, కానీ దుర్యోధనుడు మరియు అతని కూటమి వారి పుణ్య కర్మములు క్రమముగా క్షీణించిన కారణమున రాజ్యమును పాండవులకు హస్తగతము చేయనున్నట్లుగా వారి కర్మల నుండి నిరూపణమయ్యను. భగవత్ సందేహము సర్వదా భక్తులకు అమృత తుల్యమై ఉండును, కానీ భక్తి రహితులకు మాత్రం అది విరుద్ధముగా గోచరించును.
ఆరోగ్యవంతుడగు వానికి మిఠాయి తీయనై ఉన్నను కామెర్ల వ్యాధితో బాధపడుచున్న వారికి అది చేదుగానే అనిపించును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభు. సుధామాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. చదువు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఒక్క నిమిషం ఉండండి సుధామాతాజీ, చెప్పండి బాబు. ఇక్కడ ముందు ఫస్ట్ పేజ్ 7th పేజీలోని లాస్ట్ లైన్ లో చెప్పండి. కానీ దుర్యోధనుడు మరియు అతని కూటమి వారి పుణ్యకర్మ ఫలములు క్రమముగా క్షీణించిన కారణమున రాజ్యమును పాండవుల హస్తగతము చేయనున్నట్లు వారి కర్మల నుండి ఆ నిరూపణమైన అంటే యాక్చువల్లీ వాళ్ళు ఎట్లా ఇష్టపడలేదు కానీ ఆ టైంలో వాళ్ళు. అవును, భగవత్ సందేశం సర్వదా భక్తులకు అమృతమూల్యమైన, కానీ మీరు భక్తి రహిత మాత్రం వెలుపుగుతుంది. మనకి ఆ సందేశం పుణ్యకర్మల జమలేని మనుషుల రీతి ఆ రీతిగానే ఉండును. అంటే ఇంకా దాని ముందు సెంటెన్స్ దాకా వెళ్ళి భీష్ముడు మరియు ఇతర మహానాయకులు ఆ శాంతి సందేశం స్వయంగా భగవానుడే పలుకుట అందుకు కారణం. కానీ పూర్వ పుణ్య కర్మల ఫలము నశించిన కారణమున దుర్యోధనుడు ఆ సందేశమును గంభీరముగా గైకొనలేదు. అంటే పాపం పండింది అని చెప్పడం అండి. పాపం పండింది కాబట్టి దుర్యోధనుడికి కనీసము ఆ భగవంతుడు చెప్తున్న ఆ రాయబారం అసలు పట్టించుకోలేకపోయాడు. ఏమండి, అక్కడ వరకు అంతవరకు కర్మల జమ లేని మనుషుల రీతి ఆ రీతిగానే ఉండును. ఎవరికైతే పాపం పండుద్దో ఆ పద్ధతి అట్లాగనే ఉంటుంది. పూర్వ పుణ్యకర్మల ద్వారానే ఎవరైనాను పురుషాధినేత కాగలరు. కానీ దుర్యోధనుడు మరియు అతని కూటమి వారి పుణ్యకర్మ ఫలములు క్రమముగా క్షీణించిన కారణమున రాజ్యమును పాండవుల హస్తగతము చేయనున్నట్లు వారి కర్మల నుండి నిరూపణమయ్యను. రెండు విషయాలు. పాత కర్మలను బట్టి వాడు రాజులు అన్నది నిర్ధారించబడుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు దుర్యోధనుడు పాపం పండింది కాబట్టి భగవంతుడిని మాటను కూడా శ్రీకృష్ణ పరమాత్మ రాయబారాన్ని కూడా తిరస్కరించారు. అంటే మనకు మళ్ళీ అట్నుంచి చెప్తున్నారు అన్నమాట. తిరస్కరించడానికి కారణము కర్మ పండింది అయితేను అయితే చూడండి, క్షీణించిన కారణమున ఆ కర్మ క్షీణించింది కాబట్టి రాయబారాన్ని తిరస్కరించాడు. అది మనకు ఒక సూచన. ఏంటయ్యా ఆ సూచన అంటే పాండవులకు హస్తమతం చేయనున్నట్లుగా వారి కర్మల నుంచే మనకు అర్థమవుతుంది. వాడు ఇప్పుడు చేస్తున్న పనుల నుంచి ఫ్యూచర్ తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్న పని ఏంటి? కృష్ణుడిని రాయబారం తిరస్కరించడమే కాక కృష్ణుడిని అవమానిస్తాడు, తాళతో కడతారు. ఇవన్నీ ఇప్పుడు చేస్తున్న కర్మలు. రాయబారాన్ని తిరస్కరించడం వరకు ఆయన అక్కడితో ఆగిపోవచ్చు. రాయబారాన్ని అవమానించడం అనేది ఇప్పుడు చేస్తున్న కర్మ. సో పాత కర్మ ఫలితంగా అట్లాంటి పాపం పండితే అట్లాంటి బుద్ధులు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు చేయాల్సిన పని లేదు. కృష్ణుడిని బంధించి అవమానించి ఇవన్నీ చేయడం వలన నెక్స్ట్ ఏం జరగబోతుందో మన అందరికీ అర్థమవుతుంది అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇది ఫ్యూచర్ లో జరగనున్నది. పాండవులకు హస్తగతము చేయనున్నట్లు వారి కర్మల నుంచి మనం నిరూపణం అయ్యాను. భగవత్ సందేశము సర్వదా భక్తులకు అమృత తుల్యమై ఉండను, కానీ భక్తులకు మాత్రమే అది విరుద్ధముగా గోచరి. మనకి భగవంతుడు శ్రీకృష్ణుడి స్ట్రాటజీ గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక స్ట్రాటజీ అని చెప్తారు. ఏంటంటే రాయబారం తిరస్కరించి యుద్ధము కౌరవులు అడిగారు అని చూపించారు. రాయబారం కృష్ణుడు దుర్యోధనుని చేత రాయబారాన్ని తిరస్కరింప చేసి దుర్యోధనుడే యుద్ధానికి కాలు దూవినట్లు మనకి కథ నడుస్తుంది. అంతే కదండి. అంటే వాళ్ళు చేసిన ఈ పాపాల వల్లే ఫ్యూచర్ లో వాళ్ళకి పాండవులకి వాళ్ళ జారిపోతుంది అన్నది మనం గ్రహించగలం. రాజకీయ నాయకుల విషయంలో ఇది చూస్తుంది. వాళ్ళు ఇవాళ చేసిన కర్మలో దాని నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతుంది. అట్లాంటి కర్మ మాట రాజకీయంగా చూస్తున్నా. చాలా డీప్ గానే అర్థం చేసుకోలేదు. ఇది ఫ్యూచర్ లో జరగనున్నట్లు అది వాళ్ళ కర్మల ద్వారా అర్థమవుతుంది. రాజు అవ్వడానికి యోగ్యత
ఇప్పుడున్నది కాదు, అది పాత కర్మ ఫలితమే. ఆ పాత కర్మ ఫలితం వల్ల రాజు అయినప్పుడు అది ప్రభుజీ సద్వినియోగపరచుకోకపోతే వినబడుతుందా అండి? వినబడుతుంది. అది సద్వినియోగపరచుకోకపోతే ఎంత ఎంత హాని జరుగుద్దో కూడా మనకు చెప్తున్నారు. బేసిక్ అది రెస్పాన్సిబిలిటీ. కర్మ అంటే రాజులనే కాదు, పుణ్యకర్మలు ఎవరైనా నశిస్తే సామాన్యులకు కూడా ఇట్లాగే ఉంటుందని చెప్పటం ప్రభుజీ అది. అంతే కదమ్మా. సామాన్యులకు కూడా కర్మ అంటే మనకి కూడా మన జీవితంలో జరిగే మంచి అంతా కూడా పాత కర్మ ఫలితం వల్లే జరుగుతుంది. అవును ప్రభు. ఏదో గొప్పవాడు అంటే కానప్పుడు మనం ఆ పుణ్యాన్ని కూడగట్టుకున్నాం కాబట్టి ఉమ్. మనం అది అది ఈ రోజు మనం మనకున్న స్వేచ్ఛతోని తప్పుడు పనులు చేయడం మొదలు పెడితే మన ఫ్యూచర్ ఏంటో అవును. తెలిసిపోగలిగాం. బేసికల్ తెలిసిపోతుంది. ఫ్యూచర్ నిర్ణయించుకున్న వాళ్ళం అవుతాం బేసికల్. బాగుంది. సుధామాతది చదవండి 10, 11. సరే ప్రభుజీ. హరే కృష్ణ. 10వ శ్లోకం. విచారణ నిమిత్తమై జ్యేష్ఠ సోదరునిచే అంటే ధృతరాష్ట్రునిచే ఆహ్వానింపబడినప్పుడు విదురుడు రాజప్రసాదమునకేగి ఉపయుక్తములగు ఉపదేశములను నొసగెను. అతని ఉపదేశము సర్వ విదితమును మరియు నిపుణులగు మంత్రులచే ఆమోదితమును అయ్యుండెను. భాష్యము. రాజకీయ నీతి ఉపదేశములందు చక్కని మంత్రణము నొసగుటకు నవీన కాలమందు చాణక్య పండితుని ప్రామాణికునిగా భావించినట్లు విదురుని రాజకీయ మంత్రణము మిగుల చతురమైనదిగా తెలియబడును. 11వ శ్లోకం. విదురుడు పలికెను. అజాత శత్రువును నీ అపరాధముల కారణమున లెక్కలేని కష్టములను సహించుచున్నవాడును అగు ధర్మరాజునకు న్యాయమైన భాగమును తిరిగి ఇచ్చివేయము. అతడు తన సోదరులను గూడి వేచియున్నాడు. పాము వలె తీవ్రముగా బుసగొట్టడి పగబట్టిన భీముడు వారి యందున్నాడు. నిక్కముగా నీవు అతనిని గూర్చి భీతుడువై ఉన్నావు. 12వ శ్లోకం. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు కృధాతనయులను తన బంధువులుగా అంగీకరించి ఉన్నాడు. ప్రపంచ రాజులందరూ ఆ దేవదేవునితో కూడి ఉన్నారు. ప్రస్తుతం అతడు కుటుంబ సభ్యులను మరియు యదువంశపు రాజులను, రాకుమారులను, అసంఖ్యాక రాజులను జయించినట్టు వారు కూడా తన గృహమునందున్నాడు. అతడే వారికి ప్రభు. భాష్యము. కృధాతనయులగు పాండవులతో రాజకీయ సంధి విషయమున విదురుడు ధృతరాష్ట్రునకు చక్కగా మంత్రణము నొసగెను. మేనబావగా శ్రీకృష్ణుడు వారితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడని అతడు తొలుత తెలియజేసెను. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడైనందున విశ్వకలాపములను నియంత్రించు బ్రాహ్మణులు మరియు దేవతలుచే పూజనీయుడై ఉన్నాడు. దాంతో పాటు శ్రీకృష్ణుడు అతని కుటుంబ సభ్యులు యదువంశీరాజులు ప్రపంచ రాజులందరినీ జయించిన వారై ఉన్నారు. క్షత్రియులైన వారు వివిధ రాజ్యములకు చెందిన రాజులతో పోరాడుచుండువారు. ఆ విధముగా యుద్ధములందు వారి బంధువులను జయించి వారి యొక్క సౌందర్యవతులగు రాజకుమార్తెలను అపహరించెడివారు. విజేతయగు క్షత్రియుని శౌర్యము పైన ఆధారపడియే క్షత్రియులు మరియు రాజకుమార్తెల వివాహము జరిగడి కారణమున ఆ విధానము శ్లాఘనీయమై ఉండెను. యదువంశములోని రాకుమారులందరూ ఇతర రాజుల కన్యలను ఆ రీతిని పరాక్రమములతో వివాహమాడి ఉండిరి. ఆ విధముగా వారు ప్రపంచ రాజులందరినీ జయించిన వారైనను పాండవులతోడు యుద్ధము పెక్కు అపాయములతో నిండి ఉన్నదని విదురుడు తన జ్యేష్ఠ సోదరునకు నచ్చజెప్పి గోరెను. బాల్యమునందే కంస జరాసంధాది దానవులను బ్రహ్మదేవుడు ఇంద్రుని వంటి దేవతలను జయించినట్టి శ్రీకృష్ణునిచే వారు రక్షింపబడుటయే అందులకు కారణం. అనగా సమస్త విశ్వశక్తి పాండవుల వెనకే కలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభామాతాజీ ఎవరు ఉన్నారమ్మా? విజయమాతాజీ, లక్ష్మీమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 13వ శ్లోకం. మూర్తీభవించిన పాపరూపుడైన దుర్యోధనుని నీవు అమోఘమగు పుత్రునిగా పోషించుచున్నావు, కాని అతడు కృష్ణ ద్వేషి అయి ఉన్నాడు. ఈ రీతిగా కృష్ణ విముఖుని
పోషించడి కారణమున నీవు సమస్త కళ్యాణ గుణములను కోల్పోయి ఉన్నావు. కనుక ఈ దౌర్భాగ్యము నుండి సాధ్యమైనంత శీఘ్రముగా విడుదల పొంది కుటుంబం అంతటికి నీ శుభమును చేకూర్చుము. భాష్యం. సుపుత్రుడైన వాడు అసత్య అని తన తండ్రి పతనము చెందకుండా నిలుపువాడు పిలువబడింది. తండ్రి మరణించినప్పుడు తనయుడు దేవదేవుడగు విష్ణువు ప్రీత్యర్థమై యజ్ఞములను ఆహుతులను అర్పించడం ద్వారా అతని ఆత్మను రక్షింపగలడు. ఈ పద్ధతి భారతదేశమునందు ఇంకనూ అమలులో ఉన్నది. తండ్రి మరణానంతరము పుత్రుడు గయా ప్రాంతమునందలి విష్ణుపాద పద్మముల చెంత ఆహుతులు అర్పించవేగును. తండ్రి పతితుడైనచో తనయుడు ఆ విధముగా అతని ఆత్మను ఉద్ధరించును. కానీ తనయుడు ఇదివరకే విష్ణు విరోధి అయినచో అట్టి విరోధ భావమున విష్ణుపాద పద్మములకు ఎట్లు ఆహుతులను అర్పించగలడు? శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా దేవదేవుడకు విష్ణువు. అతనియుడనే దుర్యోధనుడు విరోధమును కలిగి ఉండిను. తత్కారణమున అతడు తన తండ్రిని ధృతరాష్ట్రుని అతని మరణానంతరము రక్షింపజాలడు. విష్ణువు పట్ల విశ్వాస రాహిత్య కారణమున తానే స్వయముగా అతడు పతనము నందనున్నాడు. అట్టి ఎడ అతడు ఏ రీతి తన తండ్రిని రక్షించగలడు? కనుకనే ధృతరాష్ట్రుడు తన కుటుంబపు మంగళ పరిస్థితిని చూడగోరనని శీఘ్రమే దుర్యోధనుని వంటి అయోగ్యపుత్రుని త్యజింపవలనని విదురుడు అతనికి ఉపదేశం అసిగినాడు. విద్వాంసుడు గాని లేదా భగవద్భక్తుడు కానటువంటి పుత్రుని వలన ప్రయోజనం ఏమి కలదు ఎనుట చాణక్య పండితుని రీతి ఉపదేశములను అనుసరించి ఉన్నది. పుత్రుడు దేవదేవుని భక్తుని కానిచో అతడు కేవలము గుడ్డి కళ్ళ వంటి వాడే, అనగా కేవలము కష్టకారణుడే. కనుకనే అట్టి నిరంతర క్లేశము నుండి రోగి బయటపడినట్లుగా వైద్యుడు ఆ వ్యర్థమగు కళ్ళను పెరికివేయుమని కొన్ని మార్లు సలహానిచ్చుచుండును. దుర్యోధనుడు అచ్చము కష్టకారకమగు గురిటి కళ్ళ వంటి వాడు. విదురుడు దూరదృష్టితో కాంచినట్లు అతని ధృతరాష్ట్రుని వంశమునకు గొప్ప కష్టకారకుడే కాగలడు. కనుకనే విదురుడు ఆ క్లేశ కారణమును తొలగించుకోమని జ్యేష్ఠ సోదరునికి చక్కగా ఉపదేశించినాడు. దుర్యోధనుని సుపుత్రుడని తన తండ్రికి ముక్తిని కలిగింప సమర్థుడు. భ్రమించే ధృతరాష్ట్రుడు అట్టి మూర్తీభవించిన పాపరూపుని తప్పుగా పోషించుచుండెను. 14. విదురుడు ఎవ్వని స్వభావము గౌరవనీయులైన వారిచే పూజింపబడినదో ఆ విధముగా పలుకున్నప్పుడు క్రోధ ప్రవృద్ధుడును పెదవులు కంపించుచున్నవాడును అగు దుర్యోధనునిచే అవమానితుడయ్యను. దుర్యోధనుడు ఆ సమయమున కర్ణుడు అనుజులు మేనమామయగు శకునిని గూడి ఉండెను. భాష్యము. పాముకు పాలు పోయిట కేవలము దాని విషమునే వృద్ధి చేయనట్లుగా మూర్ఖునికి ఉపదేశము నొసగుట కేవలము అతనిని వృద్ధుడగినట్లుగా మాత్రమే చేయునని చెప్పబడినది. సాధు మహాత్ముడగు విదురుడు ఎంత గౌరవనీయుడనగా గౌరవనీయులైన వారందరూ అతని స్వభావమును తేరిపార చూచెడివారు. కానీ మూర్ఖుడగు దుర్యోధనుడు అంత వాణిని అవమానించుటకు శాసించును. మేనమామయగు శకుని మరియు స్నేహితుడగు కర్ణుని చెడ్డ సహవాసమే దానికంతటికీ కారణము. వారు దుర్యోధనుని అతడు చేయ పాతక కర్మల యందు సర్వదా ప్రోత్సాహపరిచి ఉండేది. 15. హరే కృష్ణ. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభు. బాలమణి హరే మాతాజీ కృష్ణ. హరే కృష్ణ. మా బాలమణి మాతాజీ చదువుతారమ్మా? కుసుమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. 15వ శ్లోకము. కాయేన మత్రోపజుహవా జిహ్మాం దాస్యః సుతం యద్బలి నైవ పుష్టః తస్మిన్ ప్రతీపః పరకృత్యాస్తే నిర్వాస్య తామాసు పురుచ్వాసనః
ఈ దాసీపుత్రుని ఇక్కడకు రమ్మని ఎవ్వడు పిలిచినాడు? ఎవరి ఆధారముతో తాను పెరిగి పెద్దవాడైనాడో వారికి విరుద్ధముగా శత్రువులు హితము కొరకు వేగులు కార్యము చేయనంతటి కపటి ఇతడు. వెంటనే ఇతన్ని ప్రసాదము నుండి విడలగొట్టుడు, కేవలము శ్వాసను మిగిల్చి ఇతన్ని విడిచివేయుడు. భాష్యము. వివాహ సమయమున క్షత్రియ రాజులు వివాహమాడిన రాకుమారితో పాటు పలువురు ఇతర కన్యలను సైతము తమ వెంట గోనిపోదురు. రాజు యొక్క ఈ సేవికా గణము దాసీలని పిలువబడుదురు. రాజుతో గల సన్నిహిత సాంగత్యమున దాసీజనులు పుత్రులను పొందవచ్చును. అట్టి పుత్రులు దాసీపుత్రులుగా పిలువబడుదురు. రాజాధికారమున వారికి భాగము లేకున్నను రాకుమారుల వలె పోషణను మరియు ఇతర సౌకర్యములను మాత్రం వారు పొందుదురు. విదురుడు సైతము అటువంటి దాసీపుత్రుడే కనుకనే అతడు క్షత్రియులందు గణింపబడలేదు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రము అనుజుడగు దాసీపుత్రుని విదురుడు పట్ల అమితానురాగమును కలిగి ఉండెను. విదురుడు అతనికి మంచి స్నేహితుడును తాత్విక సలహాదారును అయి ఉండెను. విదురుడు గొప్ప మహాత్ముడు మరియు తమ శ్రేయోభిలాషి అని ఎరిగినప్పటికీ దుర్యోధనుడు దురదృష్టవశాత్తు తీవ్ర పదాలము ఉపయోగించి అతని మనసును గాయపరిచెను. దుర్యోధనుడు విదురుడిని జన్మ పైన దెబ్బతీయుటయే గాక అతన్ని విశ్వాసఘాతకుడనియో పలికెను. తాను శత్రువుగా భావించు ధర్మరాజు యొక్క కార్యమును విదురుడు బలపరచుచున్నట్లు అతనికి గోచరించుటే అందులకు కారణము. విదురుని వెంటనే రాజప్రసాదము నుండి వెడలుగొట్టి అతని సంపత్తులు నన్నింటినీ తీసివేసుకొనవలెనని దుర్యోధనుడు కోరెను. సాధ్యమైనచో చివరి శ్వాస మిగిలినంత వరకు విదురుని బెత్తముతో కొట్టించుటకును అతడు ఇష్టపడేది వాడు. పాండవులు పక్షము ధృతరాష్ట్రునకు ఉపదేశం మసికిన కారణమున విదురుని అతడి గూఢచారి అని ఆరోపించిన. రాజప్రసాదపు జీవన స్థితి మరియు రాజనీతి మర్మములు ఆ రీతిగానే ఉండెను. అట్టి స్థితి యందు విదురుని వంటి దోషరహిత పురుషుడు సైతము హేయమైన ఆరోపణ కావింపబడి శిక్షింపబడెను. దుర్యోధనుని సోదరుని తనయుడు యొక్క అట్టి అనూహ్యమగు ప్రవర్తనను గాంచి విదురుడు మిగులు చకితుడయ్యను. వాస్తవంగా ఏదియును జరగక మునుపే అతడు రాజప్రసాదం వీడుటకు శుభము కొరకు నిశ్చయించుకొనెను. 16వ శ్లోకం. సరే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కళామాతాజీ హరే కృష్ణ ప్రభు. 16వ శ్లోకం. స్వయం ధనుర్ద్వారి నిధాయ మాయార్భ్రాతు పురో మర్మసు తాడితోపి స ఇత్థ మృత్యుల్బణకర్ణబాణైర్గతవ్యథో యాదుర్మానయానః. ఆ విధముగా కర్ణములు గుండా గుచ్చుకుపోయిన బాణములు హృదయాంతరాళమును తాకగా విదురుడు తన విల్లును గృహద్వారమున విడిచి సోదరుని గృహమును వీడెను. బాహ్యశక్తి యొక్క కర్మలు సర్వోత్కృష్టమైనవని భావించిన కారణమున అతడు ఏమాత్రము వ్యధ చెందలేదు. భాష్యము. భగవానుని మాయాశక్తిచే సృజింపబడిన ఎట్టి వికార పరిస్థితి చేతను విశుద్ధ భక్తుడన్నడను కలతకు గురికాడు. భగవద్గీత యందు ఈ విషయము ఇట్లు తెలుపబడినది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. బాహ్యశక్తి యొక్క వివిధ గుణముల ప్రభావమున బద్ధజీవుడు భౌతిక అస్తిత్వమున తాదాత్మ్యము చెందియుండును. మిథ్యాహంకారమున లగ్నమై అతడు తానే సమస్తమును వనరించుచున్నానని భావించును. ఆ మాయాశక్తి భౌతిక ప్రకృతి పూర్తిగా దేవదేవిని ఆధీనమున ఉండునట్టిది. ఇక బద్ధజీవుడు పూర్తిగా మాయాశక్తి గుప్పిటిలో ఉండునట్టివాడు. అనగా అతడు పూర్తిగా భగవానుని చట్టపు అదుపులో ఉన్నట్టివాడే. కాని కేవలము భ్రాంతి కారణమనే అతడు తన కర్మలయందు తాను స్వతంత్రుడనని భావించును. దుర్యోధనుడు అట్టి బాహ్య ప్రకృతి ప్రభావముననే వర్తించెను. దానిచే అతడు అంత్యమున పూర్తిగా నాశనము కానున్నాడు. విదురుడు చక్కని సలహాను అతడు ఆమోదింపలేకపోయిను.
పైగా తన కుటుంబమునకు శ్రేయోభిలాషియగు ఆ మహాత్ముని అతడు అవమానించెను. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడైన కారణమున విదురుడు దానిని అవగతము చేసుకునెను. మాయా ప్రభావముననే బాహ్యశక్తి ప్రభావం. దుర్యోధనుడు తన ఆ, స్వనాశన పథమున పురోగమించునున్నాడని విదురుడు అతని పరుషవాక్కులచే తీవ్రముగా అవమానింపబడినప్పటికీ గాంచగలిగెను. కనుకనే అతడు మాయాశక్తి కర్మలు పరమోత్కృష్టమైనవని భావించెను. అయినను భగవానుని ఆంతరంగిక శక్తి ఏ విధముగా తనకు ఆ పరిస్థితి యందు సహాయపడినడనే విషయమును సైతము అతడు గాంచెను. భౌతిక జగత్తు ఆకర్షణలు ఆ భక్తుడెన్నడను సంతృప్త పరుపజాలనందున అతడెల్లవేళలా వైరాగ్య భావమునందే ఉండును. విదురుడు ఏనాడును సోదరుని రాజప్రసాదమున పట్ల ఆకర్షితుడు కాలేదు. దానిని విడిచివేసి సంపూర్ణముగా భగవానుని దివ్యముగు ప్రేమయుత సేవయందు లగ్నమగుటకు అతడు సదా సంసిద్ధుడై ఉండెను. ఇప్పుడు దుర్యోధని అనుగ్రహమున అతనికి ఆ అవకాశము లభించెను. తత్కారణమున అవమానకరములగు పరుష వాక్యములచే వ్యథ చెందుటకు బదులు అతడు తన అంతరమున నుండే దుర్యోధనికి కృతజ్ఞతలు తెలుపుకొనెను. ఏలయన తీర్థక్షేత్రమున ఒంటరిగా నివసించి శ్రీకృష్ణ భగవానుని భక్తియోగమునందు పూర్ణముగా నియుక్తుడగుటకు ఆ పరిస్థితి అతనికి అవకాశమొసగినది. భౌతిక కర్మల యందు చిక్కుబడిన ప్రతి మానవుని బాధించినట్లు కష్టముల నుండి విదురుడు విడుదల పొందిన కారణమున గత వ్యథ చెందక అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. విల్లంబులతో తన సోదరుని ఎదుర్కొనవలసిన అవసరము ఏమాత్రము లేదని అతడు యోచించెను. ఏలయన అతని సోదరుడు తప్పక వినాశమునే పొందనున్నాడు. ఆ విధముగా అతడు దుర్యోధనుడు కార్యోన్ముఖుడు కాక మునిపే రాజప్రాసాదమును వీడెను. శ్రీకృష్ణ భగవానుని పరమశక్తియగు మాయ ఇచ్చట అంతరంగికముగను బాహ్యముగను వర్తించినది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి బాబు. ఇక్కడ కూడా ఇందాకట్లాగే అంటే నెగిటివ్ గా వచ్చినట్ట అంటే ఫ్యూచర్ లో జరగనున్నట్టు చెప్తున్నారండి. ప్రభుజీ ఎన్నో పేజీ ప్రభుజీ? 15వ పేజీ అమ్మ. మూడో స్కందము 3.1 బుక్ 3.1 బుక్. ఓకేనండి. 14 పేజీలో లాస్ట్ లైన్ ఒకసారి. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడైన కారణమున విదురుడు దానిని అవగతము చేసుకుంటున్నాడు. మాయా ప్రభావము చే భగవంతుని బాహ్యశక్తి ప్రభావం. దుర్యోధనుడు తన స్వనాశన పదమును పురోగమించుకున్నాడని విదురుడు గాంచగలిగెను. కనుకనే అతడు మాయాశక్తి కర్మలు ప్రమోత్కృష్టమైనగా భావించాను. అయినను భగవానుని ఆంతరంగ శక్తి ఏ విధముగా తనకు ఆ పరిస్థితి యందు సహాయపడిన విషయమును సైతము అతడు గాంచెను. రెండు బాహ్యశక్తి ఆంతరంగిక శక్తి. బాహ్యశక్తి దుర్యోధనుడి మీద ప్రవర్తిస్తుంటే ఆంతరంగిక శక్తి విదురుడి మీద ప్రవర్తిస్తుంది. అంటే ఆయన ఆధ్యాత్మిక శక్తి విదురుని కాపాడుతుంది. అంటే ఇక్కడ మాయాశక్తి అంటే మనం అనుకున్న మాయ వేరు, ఇది ఈ మాయాశక్తి వేరండి. మనం అనుకున్న మాయ. సో ఇక్కడ 2 శక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఆ దుర్యోధనుడి మీద బాహ్య శక్తి ప్రభావం ఉంది, విదురుడి మీద ఆంతరంగిక శక్తి ప్రభావం ఉంది. ఓకే. అంటే మరి ఈయన ఎందుకు మాయాశక్తి కర్మలు పరమోత్కృష్టమని అనుకుంటున్నాను విదురుడు. అంటే అనుకునే అతను మాయాశక్తి కర్మలు పరమోత్కృష్టమైనవిగా భావించాను. అంటే ఇక్కడ చివర్లో ఇచ్చారు కదా ప్రభుజీ, శ్రీకృష్ణ భగవానుని పరమశక్తి మాయ ఇచ్చట అంతరంగికముగాను బాహ్యముగాను వర్తించింది. అంటే ఫీలింగ్ ఎలా ఉందని మాయాశక్తి వల్ల మాయాశక్తి వల్ల అతను అడవులకి వెళ్ళాడు. అది అంటే అడవులకి వెళ్ళి భగవానుని బాగా ప్రార్థన చేసి అంటే తపస్సు చేయగలిగే శక్తి లభించింది ఈ నెగిటివ్ వల్ల. శ్రీకృష్ణ భగవాన్ విదురుడు దాన్ని అవగతం ఏంటి చెప్పండి. అంటే ఇక్కడ ముందు మనకి తను ఇస్తున్న సలహాలు దుర్యోధనుడు తీసుకోవట్లేదు. విదురుడు నీతిమంతుడు కదా మా ప్రభుజీ.
విదురుడు ఇస్తున్న అవును సలహాలు దుర్యోధన తీసుకోవట్లేదు. అదంతా కూడా దుర్యోధనుడు ఉండే మాయ వల్ల జరుగుతుంది. ఓకే ఓకే ఆ మాయ ఈయనకి హెల్ప్ చేస్తున్నాను ఈయనకి హెల్ప్ చేస్తుంది. ఈయనకి ఎలా హెల్ప్ చేస్తుంది? విదురుడికి ఎట్లా హెల్ప్ చేస్తుంది? విదురుడు ఆ మాయశక్తి దుర్యోధనుడి పతనానికి కారణమవుతుంది. విదురుడికి ఆ కార్యక్రమంలో భాగంగా విదురుడిని బయటికి వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోమన్నాడు. అక్కడ ఇతను భగవంతుని ఆంతరంగ శక్తి మీద ఆధారపడి ఉంటున్నాడు. అదే ఓకే ఓకే రెండు రెండు దుర్యోధనుడికి చూసుకున్న చాయిస్, విదురుడు తీసుకున్న చాయిస్ మనకు ప్యారలల్ గా కనబడుతూ ఉంటాయి. పేర్లు కనిపిస్తుంది అదే అదే ప్యారలల్ గా కనబడడం కోసం ప్రభుపాదుల వారు అలా రాశారు. రైట్, అర్థమవుతుంది కదండి. అర్థం అర్థం శక్తుల తాలూకా ప్రభావం ఎట్లా ఉంటుందో చూపెడుతున్నారు. ఓకే ఓకే భౌతిక జగత్ ఆకర్షణలు భక్తుడు ఎన్నడూ సంతృప్తి పరచాలనందున అతడు ఎల్లవేళలా వైరాగ్య భావం ఉందుడు. విదురుడు ఏనాడును సోదరుని రాజప్రాసాదం పట్ల ఆకర్షితుడు కాలేదు. దానిని విడిచివేసి సంపూర్ణముగా భగవాని దివ్యము ప్రేమయుత సేవంతు లగ్నమనుటకు అతడు సదా సంసిద్ధుడై ఉన్నాడు. ఇంతటి గొప్ప అవకాశం మళ్ళీ నాకు రాదు అన్న భావంలో ఉన్నాడు విదురుడు. ఇప్పుడు దుర్యోధని అనుగ్రహమున అతనికి అవకాశం లభించింది. కారణమున అవమానకరములకు పరుష వాక్కులిచ్చే వ్యధచెందుటకు బదులు అతడు తాను ఆంతరంగము నుండే దుర్యోధనుడి కృతజ్ఞతలు తెలుపుకొనెను. బాగుంది కదండి. చెడు జరిగితే ఎట్లా దానిని మనం మంచిగా తీసుకోవాలో విదురుడిని తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ 17 చదువుతారు ప్రభు. చంద్రమౌళి ప్రభు ఎలా ఉన్నారు ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. బాగున్నాం ప్రభుజీ, మీరు బాగున్నారా? ప్రభుజీ నాకు మీటింగ్ ఉంది ప్రభుజీ, జ్యోతి చదువుతుంది. హరే కృష్ణ, నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను ప్రభుజీ. అలాగే మాట్లాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. తన 17వ శ్లోకం. తన పుణ్యము చే విదురుడు పవిత్రులకు కురువంశ రాజులు పొందిన లాభములనన్నింటినీ సాధించెను. హస్తినాపురమును వీడిన పిమ్మట అతడు భగవాన్ని పాదపద్మములకు పెక్కు తీర్థస్థానములను ఆశ్రయించెను. ఉన్నతమైన పుణ్యజీవనమును బడయు కోరికతో అతడు భగవాన్ని వేలాది దివ్య రూపంలో స్థితమై నా పవిత్ర స్థానములను ప్రయాణించెను. భాష్యం. విదురుడు నిస్సంశయముగా పరమోన్నతుడును పవిత్రాత్ముడును అయి ఉన్నాడు. లేని ఎడల అతడు కురువంశమునందు జన్మించేటి వాడు కాదు. ఉన్నత వంశమునందు జన్మించుటకు, అధిక ధనమును కలిగి ఉండుటకు, ఉన్నతుడకు విద్యావంతుడగుటకు, అతి గొప్ప సౌందర్యమును కలిగి ఉండుటకు పూర్వపుణ్య కర్మలే కారణం. కానీ శ్రీకృష్ణ భగవాన్ని కరుణను బడిసి అతడి దివ్యముకు ప్రేమయుత సేవ యందు నెలకొనుటకు అట్టి పుణ్య సంపదలు ఏమాత్రము సరిపోవు. విదురుడు తన్ను తాను అపవిత్రునిగా భావించను కనుకనే అధిక పుణ్యమును బడసి భగవాన్ని చేరువుగా నగుటకు అతడు ప్రపంచమందుల గొప్ప తీర్థస్థానమును ప్రయాణింప సమకట్టాను. ఆ సమయమున శ్రీకృష్ణుడు స్వయంగా ప్రపంచమున నిలిచి ఉన్నాడు. విదురుడు ఆ దేవదేవుని నేరుగా దరిచేరగోరినచో అట్లా కావింపవచ్చు. కానీ తాను తగినంతగా పాపం నుండి ముక్తుడు కానందున అతడు అట్లా అనర్చలేదు. సర్వ పాప ప్రభావం నుండి పూర్తిగా ముక్తుడు కానంత వరకు ఎవరును 100% కృష్ణ భక్తిని చేయజాలరు. కుటిల రాజనీతిజ్ఞులకు ధృతరాష్ట్రుడు దుర్యోధనుల సాంగత్యం చేత తన పుణ్యము నశించినదనడి విషయము విదురుడు ఎరిగి ఉండదు. తత్కారణమున భగవాన్తో శీఘ్రమే జతకూటకు తాను యోగుడిని కానని అతడు తలచెను. భగవద్గీత 7వ అధ్యాయం 28వ శ్లోకం నుండి ఈ విషయము ఈ క్రింది శ్లోకమున ధ్రువపరపబడినది. ఏషాం త్వంతగతం పాపాం జననాం పుణ్యకర్మాణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢపత్రః. హంసుడు జరాసంధుడు వంటి పాపులకు అసురులు శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు దేవదేవునిగా భావింపజాలు. శాస్త్రములను నిర్దేశింపబడిన ధర్మయుత జీవనపు క్రమానుగత నియమములను అనుసరించడే విశుద్ధ భక్తులే తొలుత కర్మయోగమునందు తదుపరి జ్ఞానయోగమునందు నియుక్తులు కాగలరు. తదనంతరము విశుద్ధ ధ్యానము ద్వారా వారు శుద్ధ చైతన్యమును అవగతం చేసుకొనగలరు. భగవత్ చైతన్యము వృద్ధి నొందినప్పుడు మనుషుడు విశుద్ధ భక్తుల సాంగత్యం నుండి లాభమును పడేయవచ్చును. శ్యాన్మ హత్యేవయ విప్ర పుణ్యతీర్థాని చేవణ. ప్రస్తుత జీవన కాలం నందే మనుషుడు భగవాన్తో సాంగత్యమును అందవచ్చును. తీర్థయాత్రికుల పాపములను తొలగించి వేయుటకే తీర్థస్థానంలో ఉద్దేశింపబడిన విశుద్ధ అస్తిత్వమును మరియు భగవత్ చైతన్యమును సాధించుటకు తద్విచారము కలిగిన వారందరికీ అవకాశం నొసుకుటకే అట్టి తీర్థస్థానంలో విశ్వమందంతటను నెలకొని ఉన్నవి. అయినను కేవలం తీర్థస్థానమును దర్శించుచు విద్యుత్ ధర్మములను నిర్వహించుటతో ఎవరినూ సంతృష్టి చెందరాదు.
భగవత్ సేవలో నియుక్తులై అతడు అది వరకే నిలిచి ఉన్నట్టు మహాత్ములను దర్శించుటకు అతడు అభిలషించవలెను. ప్రతి తీర్థస్థానమందును శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ దివ్య రూపములను నెలకొని ఉండు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చదువుతారక్క? హరే కృష్ణ ప్రభుజీ. ఆ రూపములు అర్చామూర్తులు అనగా సామాన్యుచే సులభముగా గ్రాహ్యముగు భగవద్రూపములు అని పిలువబడును. శ్రీకృష్ణ భగవానుడు మన లౌకికేంద్రియములకు పరమైనట్టి వాడు. మన ప్రస్తుత నయనములకు అతడు దర్శనీయుడు కాడు. మన ప్రస్తుత కర్ణములచే అతడు వినబడడు. ఎంత శాతము మనము ఆ దేవదేవుని సేవలో నియుక్తమై ఉంటుమో, లేదా ఎంత శాతము మన జీవితములు పాపముల నుండి విడిబడినవో అంతే శాతము మనము అతనిని గ్రహింపగలము. కానీ మనము పాపముల నుండి విముక్తులము కానప్పటికీ కరుణాపూర్ణుడగు అతడు మందిరమందలి అర్చామూర్తి రూపమున తనను కాంచుటకు మనలను అనుమతి. భగవానుడు సర్వశక్తి సంపన్నుడు. తత్కారణమున అర్చామూర్తి ద్వారా అతడు మన సేవను స్వీకరింపగలడు. కావున ఎవ్వరునూ మందిరమందలి అర్చామూర్తిని మూర్ఖముగా విగ్రహమని భావింపరాదు. అట్టి అర్చామూర్తి విగ్రహము కాదు, సాక్షాత్తు భగవానుడే. మనుజుడు ఎంత శాతము పాపముల నుండి ముక్తి నొందునో అంత శాతము అర్చామూర్తి యొక్క ప్రాధాన్యమును అవగతము చేసుకున సమర్థుడగును. కనుక విశుద్ధ భక్తుని మార్గదర్శకము సర్వదా వాంఛనీయమై ఉన్నది. ప్రాంతమునందు వందలు వేలాదిగా తీర్థస్థానములు సర్వత్రా నెలకొని ఉన్నవి. సంవత్సరములోని అన్ని కాలములందు జనసామాన్యము సంప్రదాయ అభ్యాసమున అట్టి తీర్థస్థానములను దర్శించుచుందురు. వివిధ తీర్థస్థానములందు గల శ్రీకృష్ణ భగవానుని కొన్ని అర్చామూర్తి ప్రాతినిధ్యములు ఇచ్చట పేర్కొనబడినవి. మధుర శ్రీకృష్ణుని జన్మస్థలము యందు భగవానుడు ఆదికేశవునిగా నెలకొని ఉన్నాడు. పూరి ఒరిస్సా యందు ఆ దేవదేవుడు జగన్నాథునిగా పురుషోత్తమునిగా సైతము పిలువబడును నెలకొని ఉన్నాడు. అలహాబాద్ నందు బిందు మాధవునిగా నెలకొని ఉన్నాడు. మందరాచలమున భగవానుడు మధుసూదనునిగా నిలిచి ఉన్నాడు. ఆనందారణ్యమున వాసుదేవునిగను, పద్మనాభునిగను, జనార్దనునిగను, విష్ణు కంచియందు విష్ణువుగను, మాయాపురమునందు హరిగను అతడు పిలువబడును. శ్రీకృష్ణ భగవానుని యొక్క అట్టి కోట్లాది అర్చారూపములు విశ్వమందంతటను నెలకొని ఉన్నవి. అవన్నీయును చైతన్య చరితామృతమున ఈ క్రింది వాక్యములలో సంగ్రహింపబడినవి. సర్వత్ర ప్రకాశతార భక్తే సుఖదితే జగతేర అధర్మనాసి ధర్మస్థాపితే. భక్తులకు ముదమునొసంగుటకు తన పాపమును పరిహరించుకొనుటకు సామాన్యునికి అవకాశమొసగుటకును ప్రపంచమునందు ధర్మమును సుస్థాపితము చేయుటకును భగవానుడు ఆ విధముగా స్వయము విశ్వమందంతటను విస్తరించి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 18వ శ్లోకం. పురేషు పుణ్యో పవనాద్రికుంజే స్వపంకతోయేషు సరిత్సరస్సు అనంతలింగై సమలంకృతేషు చచారతీర్థాయతనేష్వనన్యః. అనువాదం. కేవలము శ్రీకృష్ణునే చింతించుచు అతడు అయోధ్య, ద్వారక, మధుర వంటి వివిధ తీర్థ స్థానముల గుండా ఒంటరిగా ప్రయాణింపమొదలెను. ఇచ్చోట వాయువు, పర్వతములు, ఫలవృక్ష తోటలు, నదులు, సరస్సులు మొదలగునవి పరిశుద్ధములను మరియు దోషరహితములను అయి ఉండును. ఇచ్చోట మందిరములు అనంతుని మూర్తులచే అలంకృతమయ్యను. ఆయా ప్రదేశములకు అతడు ప్రయాణించను. ఆ విధముగా అతడు తన తీర్థయాత్రను కొనసాగించను. భాష్యం. భగవానుడి అర్చామూర్తులు నాస్తికులచే కేవలము విగ్రహములుగా భావింపబడవచ్చును. కానీ విదురుడు లేదా భగవత్ సేవకులు వంటి వారు ఆ భావనను లక్ష్య పెట్టరు. భగవానుని మూర్తులు ఇచ్చట అనంతలింగములు అని పేర్కొనబడినవి. అట్టి భగవన్మూర్తులు స్వయము భగవానుతో సమానముగా అపరిమిత శక్తిని కలిగి ఉండరు.
భగవానుని అర్చామూర్తి శక్తులు అతని స్వీయ రూపశక్తుల నడుమ ఎట్టి భేదము లేదు. తపాలా పెట్టే మరియు తపాలా కార్యపు ఉపమానము ఇచ్చట అన్వయింపవచ్చును. అంతకును నెలకొల్పబడిన చిన్న తపాలా పెట్టెలు సాధారణ తపాలా విధానమును గల శక్తిని కలిగి ఉండవు. ఉత్తరంలో ఒక చోట నుండి వేరే చోటికి తపాలా కార్యాలయం తపాలా కార్యాలయం వారిచే అధికృతమైన తపాలా పెట్టెలో ఎవరైనా ఉత్తరంలో వలసిన చోటి కొనిపోయేది కార్యము నిస్సందేహముగా నిర్వహింపబడు. అదే విధముగా అర్చామూర్తి సైతం భగవానుని అదే అపరిమిత శక్తి, అనగా అతడు స్వయము ఉపస్థితుడై ఉన్నప్పుడు ఉన్నటువంటిది అపరిమిత శక్తిని ప్రదర్శించగలదు. కనుకనే విదురుడు వివిధ అర్చారూపములందు శ్రీకృష్ణుడు తప్ప అన్యమును గాంచకూడదు. ఆ రీతి అతడు చరమముగా శ్రీకృష్ణుడు ఒక్కననే అనుభూతి మరుచుకోగలడు. హరే కృష్ణ. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చాలా బాగా ఇచ్చారండి. నెక్స్ట్ సుజాత మాతాజీ ఉన్నారా? ప్రభాకర్ ప్రభు, రామలక్ష్మి మాతాజీ, జగదాంబ మాతాజీ, సుబ్బలక్ష్మి మాతాజీ ఎవరు లేరు? నేనున్నాను ప్రభుజీ. ఉన్నారమ్మా సుబ్బలక్ష్మి మాతాజీ? నేనున్నాను ప్రభుజీ. నేను 19వ హరే కృష్ణ 19వ శ్లోకము. ఆ రీతి దరిత్రి అందంతటను తిరిగినప్పుడు అతడు దేవదేవుడగు శ్రీహరి ప్రీత్యర్థమే కర్మలను అనరించెను. అతని జీవనార్థపు కర్మ పవిత్రమును స్వతంత్రమును అయ్యుండెను. అవధూత వేషము నందుండి శిరోజాలంకరణ గాని లేదా శయనించుటకు చక్కని పడక గాని లేకపోయినప్పటికీ అతడు తీర్థస్నానములందు స్నానమాచరించుట ద్వారా నిరంతరము పవిత్రుడయ్యెను. ఆ విధముగా అతడు సర్వదా తన బంధువులకు కనబడక ఉండెను. భాష్యము. దేవదేవుడగు శ్రీహరిని సంతృప్తి పరచుటయే తీర్థయాత్రికిని ప్రప్రథమ కర్తవ్యము. కనుక తీర్థయాత్రికునిగా పర్యటించినప్పుడు మనుషుడు సంఘమును సంతృప్తి పరచుటకు గూర్చి చింతించరాదు. సంఘపు కట్టుబాట్లు లేదా వృత్తి లేదా దుస్తులు అను వానిపై ఆధారపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. అతడు ఎల్లవేళలా శ్రీహరికి ప్రియమును కలిగించడి కార్యమందే లగ్నమై ఉండవలను. ఆ విధముగా ఆలోచన మరియు కర్మచే పునీతుడై మనుషుడు తీర్థయాత్రా విధానము ద్వారా దేవదేవుడగు శ్రీకృష్ణుని అనుభూతమనర్చు కొనగలడు. 20వ శ్లోకము. ఆ విధముగా భారత వర్షమునందు తీర్థాటన కావించినప్పుడు అతడు ప్రభాస క్షేత్రమును దర్శించెను. ఆ సమయమున ధర్మరాజు చక్రవర్తిగా ప్రపంచమంతటిని ఒకే సైనిక శక్తి మరియు ఒకే ధ్వజము క్రింద నిలిపియుండెను. భాష్యము. 5000 సంవత్సరముల కన్నను పూర్వము సాధువగు విదురుడు తీర్థయాత్రికునిగా దరిత్రిపై చరించినప్పుడు భారతదేశము భారతవర్షముగా నేడును పిలువబడినట్లుగా భారతవర్షముగా పిలువబడినది. నేటి ప్రపంచ చరిత్ర 3000 సంవత్సరముల కన్నను పూర్వము విషయములను గూర్చి క్రమబద్ధమగు వివరణ నొసగలేదు. అంతకు పూర్వము ఆ సమయమున ప్రపంచమంతయు ధర్మరాజు ప్రపంచ చక్రవర్తి యొక్క ఏకధ్వజ ఏకచక్రాధిపత్యమున నిలిచి ఉండేది. నేటి కాలమున వందలు వేలాదిగా ధ్వజములు ఐక్యరాజ్య సమితి యందు రెపరెపలాడుచున్నవి. కానీ విదురుని కాలమునందు అజితుడగు శ్రీకృష్ణ భగవానుని కరుణచే ఒకే ఒక ధ్వజము ఉండేది. ప్రపంచ దేశముల వారు ఒకే ధ్వజము క్రింద గల ఒకే దేశము కావలనని ఎంతగానో ఉవ్విళ్ళూరుచున్నారు. కానీ దాని కొరకు వారు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమును బడయవలను. మనమందరము ఒకే ఒక ప్రపంచ వ్యాప్త దేశముగా నగుటకు ఆ దేవదేవుడొక్కడే సహాయభూతుడు కాగలడు. 21వ శ్లోకము. వెదురు పొదల రాపిడికే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను ప్రభుజీ. ఇప్పుడు బాగున్నాను ప్రభుజీ. థ్యాంక్స్ అమ్మా. కొన్ని వారాల మధ్యలో కనబడలేదు మీరు. అదే హెల్త్ బాగలేదు ప్రభుజీ నాకు, అంతే. చదువుతారమ్మా? చదవండి. 21, 22 పద్మప్రియ మాతాజీ తర్వాత చదవండి. ఓకే ప్రభుజీ. మీరు చదవండి. 21. వెదురు పొదల రాపిడిచే ఉత్పన్నమైన అగ్ని కారణమున అరణ్యమంతయు దగ్ధమయ్యేడి రీతి స్పర్ధ కారణమున బంధువులందరూ మరణించిరనేది విషయము ప్రభాస తీర్థం స్థానమున
అతనికి తెలియవచ్చును. తదనంతరము అతడు సరస్వతి నది ప్రవహించు పడమటి వైపునకు జనెను. భాష్యము. కౌరవులు పాండవులు ఇరువురును విదురునకు బంధువులు. సోదర యుద్ధ కారణమున వారందరూ నశించిరని అతను వినెను. అరణ్యమందలి వెదురు పొదల రాపిడికి మరియు స్పర్శాపూరితమగు మానవ సంగమునకు నడుమ చూపబడిన పోలిక అంతిమ సమంజసముగా నున్నది. ప్రపంచమంతయు అరణ్యముతో పోల్చనగును. రాపిడి కారణమున అరణ్యమునందు ఏ క్షణమైనను అగ్ని రాజుకొని చెలగవచ్చును. అడవికి పోయి ఎవ్వడును నిప్పు పెట్టపోడు. దాని కేవలము వెదురు పొదల రాపిడి కారణమున అగ్ని చెలగి అరణ్యమంతటిని దహించి వేయును. అదే విధముగా ప్రపంచ కార్యం అనేది మహారణ్యము నందు మాయచే భ్రమితులైన బద్ధజీవుల స్పర్ధల కారణమున యుద్ధమనేది అగ్ని ఏ క్షణమైనను ప్రజ్వరిల్లవచ్చును. దావాగ్ని కేవలము మేఘముల నుండి కురియు వర్షము ద్వారానే శమించున్నట్లుగా అట్టి ప్రపంచ అగ్ని కేవలము సాధు పురుషులనేది కరుణామేఘము యొక్క జలము ద్వారానే శమించగలదు. 22. సరస్వతి నది తటముపై 1 త్రితము, 2 ఉషణము, 3 మనువు, 4 పృథువు, 5 అగ్ని, 6 అసితము, 7 వాయువు, 8 సుదాసము, 9 గావము, 10 గుహము, 11 శ్రాద్ధ దేవము అనేది 11 తీర్థస్థానములు కలవు. విదురుడు వారినంతటిని దర్శించి తగినట్లుగా ఆచార కర్మలను నరించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 23. మహర్షుల చేతను దేవతల చేతను స్థాపితములైన వివిధ విష్ణు రూపముల మందిరములు సైతము పెక్కు కలవు. ఆ మందిరములన్నీ భగవాన్ని ముఖ్య లాంఛనములతో చీనితమై ఉండి ఆదిదేవుడకు శ్రీకృష్ణుని మనుజునికి సర్వదా జ్ఞప్తికి తెచ్చినవై ఉన్నవి. భాష్యము. మానవ సంఘము 4 సాంఘిక జీవన విధానములుగాను 4 ఆధ్యాత్మిక విభాగములుగాను విభజింపబడినది. ఇది ప్రతి మానవునికి వర్తించినది. ఈ విధానమే వర్ణాశ్రమ ధర్మం అని పిలువబడును. ఈ మహావాజ్మయం నందు ఇదివరకే ఇది పలుచోట్ల చర్చింపబడినది. ఋషులు లేదా మానవ సమాజం నందు ఆధ్యాత్మికోన్నతి కొరకై తమను తాము పూర్తిగా అంకితము కావించుకున్న వారు ద్విజదేవులు, ద్విజులలో పరమోత్తములు అని పిలువబడుతురు. ఉన్నత లోకములందు చంద్రలోకము మొదలుకొని ఆపై లోకములు వసించువారులు దేవతలని తెలియబడుతురు. ద్విజదేవులు మరియు దేవతలు ఇరువురును గోవిందుడు, మధుసూదనుడు, నృసింహుడు, మాధవుడు, కేశవుడు, నారాయణుడు, పద్మనాభుడు, పార్థసారథి వంటి పలు రూపములు గల విష్ణు మందిరములను సర్వదా స్థాపించుచుందురు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తనకు తాను అసంఖ్యాక రూపములలోనికి విస్తరించుచుండును. ఆ రూపములనియు భేదరహితములై ఉన్నవి. విష్ణు భగవానుడు చతుర్భుజుడు. శంఖము, చక్రము, గద, కమలములను అతడు ఆయా అస్తములందు ధరించి ఉండును. ఈ 4 లాంఛనములలో చక్రము ప్రధానమైనది. శ్రీకృష్ణుడు ఆది విష్ణువు రూపమైనందున కేవలం ఒకే లాంఛనమును, అదియే చక్రము కలిగి ఉండును. కనుకనే అతడు కొన్ని మార్లు చక్రి అనియు పిలువబడును. సమస్త జగత్తును నియంత్రించినట్టి భగవత్ శక్తికి ఆ చక్రము చిహ్నమై ఉన్నది. విష్ణు మందిరముల ఉపరి భాగము ఈ చక్రపు గురుతుతోనే చిహ్నతమై ఉండును. తద్వారా జనులు దూరము నుండియే దానిని కాంచుటకు అవకాశము కలిగి శీఘ్రమే శ్రీకృష్ణుని స్మరణకు తెచ్చుకొనగలరు. జనులు దూరం నుండి గాంచుటకు అవకాశం మొసగుటయే అతి ఎత్తైన మందిరమును నిర్మించుటలో గల ఉద్దేశం. భారతదేశం నందు ఈ విధానము అమలులో ఉన్నది. నూతన మందిరము నిర్మించబడినప్పుడల్లా ఆ రీతినే వలరించబడును. లిఖితమైనట్టి చరిత్రకు పూర్వపు కాలము నుండియే ఇది పరంపరగా వచ్చుచున్నట్లు గోచరించుచున్నది. మందిరములన్నీయు తర్వాతి కాలంలోనే నిర్మింపబడినవడని నాస్తికుల మూర్ఖ ప్రచారము ఇచ్చట నిరసించబడుచున్నది. ఏలయనా విదురుడు ఆ మందిరములను 5000 సంవత్సరం క్రిందటనే దర్శించి ఉన్నాడు. ఆ విష్ణు మందిరములు విదురుడు దర్శించక పూర్వమే అనాది కాలం నుండి నిలిచి ఉన్నవి. మహర్షులు, దేవతలు ఎన్నడూనూ మానవ విగ్రహములను కాని దేవతా విగ్రహములు కాని నెలకొల్పలేదు. జన సామాన్యపు లాభము వారిని భగవత్ చైతన్య స్థాయికి ఉద్ధరించుట కొరకై వారు విష్ణు మందిరమును స్థాపించి ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ నేను కూడా ఉన్నాను ప్రభుజీ.
కుమారి మాతాజీనా? ఇంకా నెక్స్ట్ ఎవరున్నారమ్మా? రాజు మాతాజీ, శాంతి మాతాజీ, గోవింద కృష్ణ ప్రభు, లలిత మాతాజీ ఉన్నారా? చదవండి అమ్మ కుమారి మాతాజీ. ప్రభుజీ ప్రభుజీ గొంతు ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది కదా ప్రభుజీ? వినిపిస్తుందమ్మా, చదవండి. 24వ శ్లోకం. తదుపరి అతడు సౌరాష్ట్రము, సౌవీరము, మత్స్యదేశము వంటి సమృద్ధివంతములకు రాజ్యముల గుండా పురుజాంగల ప్రాంతము అనగా భారతదేశంలోని పడమటి ప్రాంతం గుండా ప్రయాణించను. చివరికి యమునా తటమును చేరి శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడుకు ఉద్ధవుని అచ్చట కలిసెను. భాష్యము. నవీన కాలమునందు ఢిల్లీ మొదలుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రమందలి మధుర జిల్లా వరకు గల 100 చదరపు మైళ్ళ విస్తీర్ణపు భాగము అనగా పంజాబ్ నందలి గుర్గాం జిల్లాకి చెందిన కొంత స్థానంతో సహా భారతదేశపు అత్యున్నత తీర్థస్థానముగా పరిగణించబడును. ఆ ప్రాంతము గుండా శ్రీకృష్ణుడు పలుమార్లు ప్రయాణించి ఉన్నందున అది పరమ పవిత్రమైనది. అవతరించినది మొదలుగా అతడు తొలుత మధురయందలి మేనమామయకు కంసుని గృహమునందుండెను. పిదుప నందమహారాజు చే బృందావనమును పెంచబడెను. శ్రీకృష్ణుని అతని బాల్య సహచరులకు గోపికలను వెతుకుచు విశ్వలతతో ఆ ప్రాంతమును చరించు కృష్ణ భక్తులు ఇంకనూ కలరు. అట్టి భక్తులు శ్రీకృష్ణుని ఆ ప్రాంతమున ముఖాముఖి దర్శించుతురని కాదు కానీ శ్రీకృష్ణుని కొరకే భక్తుడు కామించు ఉత్కంఠ పూర్వకముకు అన్వేషణము ఆ దేవదేవుని స్వయంగా కాంచుటతో సమానమై ఉన్నది. అది ఎట్లనేటి విషయము వర్ణింపనలవి కానిది. కానీ శ్రీకృష్ణుని విశుద్ధ భక్తులచే అది వాస్తవముగా అనుభూత మగునట్టిది. శ్రీకృష్ణుడు మరియు అతని స్మరణము పూర్ణ స్థాయిలో ఉన్నటువంటివనియు విశుద్ధమగు భగవత్ చైతన్యమున బృందావనమున అతని కొరికే అన్వేషణ సలుపుటే అనే భావనయే భక్తులకు ముఖాముఖి గాంచుట కన్నను అధిక ఆనందము పొసుకునని మనుషుడు తాత్వికముగా అవగతము చేసుకొనగలడు. బ్రహ్మ సంహిత యందు ధ్రువపరచబడినట్లు అట్టి భక్తులు ఆ దేవదేవుని ప్రతి క్షణము ముఖాముఖి గాంచుచుందరు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. పూర్ణ పురుషోత్తముడు శ్యామసుందరుని అనగా శ్రీకృష్ణుని ఎడ ప్రేమ విహ్వలులైన వారు ఆ దేవదేవుని ఎడ గల ప్రేమ మరియు భక్తి పూర్వక సేవ కారణమున తమ హృదయమునందు అతన్ని ఎల్లవేళలా గాంచుచుందురు. విదురుడు ఉద్ధవుడు ఇరువురును అట్టి ఉన్నత స్థాయి భక్తులే కనుకనే వారిరువురు యమునా తటమున చేరి ఒకరినొకరు కలుసుకొనిరి. ప్రభుజీ చదవచ్చా నెక్స్ట్ శ్లోకం? చదవండి అమ్మా. 25వ శ్లోకము. పిదప గాఢముకు ప్రేమ మరియు అనుభూతి కారణమున విదురుడు అతడిని అనగా శ్రీకృష్ణ భగవాని నిత్య సహచరుడును బృహస్పతి యొక్క పూర్వ శిష్యుడును అగు ఉద్ధవుడిని ఆలింగనమును చేసుకొనెను. పిమ్మట విదురుడు శ్రీకృష్ణ భగవానుని కుటుంబమును గూర్చిన వార్తలను అతన్ని అడిగాను. భాష్యము. విదురుడు ఉద్ధవుని కన్నను తండ్రి వలె పెద్దవాడు కనుకనే వారిరువురు కలుసుకున్నప్పుడు ఉద్ధవుడు విదురునకు వంగి నమస్కరించెను. ఉద్ధవుడు పుత్రుని మాదిరి చిన్నవాడైన కారణమున విదురుడు అతడిని ఆలింగనము చేసుకొనెను. విదురుని సోదరుడు పాండురాజు శ్రీకృష్ణునికి మామ వంటి వాడు. ఇక ఉద్ధవుడు శ్రీకృష్ణునికి సోదరుడు వంటి వాడు కనుక సాంఘిక కట్టుబాటులను అనుసరించి ఉద్ధవుడు విదురుని తండ్రి వలె గౌరవించవలెను. ఉద్ధవుడు తర్కమునందు గొప్ప విద్వాంసుడు. దేవతల గురువును పురోహితుడు బృహస్పతి తనయునుగా లేదా శిష్యునిగా అతడు ప్రసిద్ధికెక్కినాడు. తన బంధువులు ఈ జగమును ఇక లేరని ఇదివరకే తెలిసి ఉండి విదురుడు వారిని గూర్చి ఉద్ధవుని అడిగను. ఈ విచారణ అతి విపరీతముగా తోచవచ్చును. కానీ శ్రీల జీవ గోస్వామి తెలిపినదేమనగా ఆ వార్త విదురునకు అఘాతమయ్యను. తత్కారణమున పరమోత్కంఠతో అతడు తిరిగి దానిని గురించి ప్రశ్నించెను. ఆ విధముగా అతని విచారణ మానసికమైనదే గాని అభ్యాస సిద్ధమైనది కాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. కచ్చిత్ పురాణో పురుషో స్వనాభ్య పద్మానువృత్యేహ కిలావతీర్ణౌ ఆసాత ఊర్వాహ కుశలం విధాయ
హుతక్షణౌ కుశలం శూరగేహే. భగవానుని నాభి కమలము నుండి ఉద్భవించినట్టి బ్రహ్మదేవుని ప్రార్థనపై అవతరించిన వారును, ప్రతి ఒక్కరిని ఉద్ధరించుట ద్వారా ప్రపంచ భాగ్యమును నిమడింపజేసిన వారును అగు పురాణ పురుషులు శూరసేనుని గృహమున కుశలముగా నున్నారా? దయచేసి నాకు తెలియజేయము. భాష్యము. శ్రీకృష్ణుడు బలరాముడు ఇరువురు విభిన్న పురుషులు కారు. భగవానుడు అద్వితీయుడు, కానీ అతడు ఒకదాని నుండి వేరొకటి అన్యము కానటువంటి పలు రూపములలో స్వయముగా విస్తరించుచుండును. శ్రీకృష్ణ భగవానుని అవ్యవహిత విస్తారంబు బలదేవుడు. ఇక గర్భోదకశాయి విష్ణువు నాభి కమలము నుండి జన్మించిన బ్రహ్మదేవుడు బలదేవుని విస్తారము. అనగా బలరామకృష్ణులు ఈ విశ్వమునందలి నిబంధనలకు లోబడిన వారు కారని ఈ విషయము సూచించుచున్నది. పైగా సమస్త విశ్వమే వారికి లోబడి ఉన్నది. భూభారమును తొలగించుటకు బ్రహ్మదేవుని ప్రార్థనపై వారు అవతరించిరి. పలు మానవాతీత కర్మల ద్వారా ఆ సోదరులు ప్రపంచమునకు ఉపశమనము కలిగించిరి. తద్వారా ప్రతి ఒక్కరూ ఆనంద భాగులును భాగ్యవంతులను అయిరి. భగవత్కరుణ లేనిదే ఎవ్వరును ఆనంద భాగులు భాగ్యవంతులు కాజాలరు. భక్తుల కుటుంబం నందలి ఆనందము భగవానుని ఆనందము పైననే ఆధారపడి ఉండును. కనుక విదురుడు తొలుత భగవానుని కుశలమును గూర్చియే ప్రశ్నించెను. చదవమంటారా ప్రభుజీ? 27 శ్లోకము. కచ్చిత్ కురూణాం పరమః సుహృన్నో భామః స ఆస్తే సుఖమంగ శౌరిః తో వై స్వశ్రూణాం పితృవద్దదాతి వరాన్ వదాన్యో వరతర్పణేన. కురువంశమునకు పరమమిత్రుడైన మా బావగారు వసుదేవుడు సుముఖముగా నున్నారా? దయతో తెలుపుము. ఆయన మిక్కిలి ఉదారుడు. ఆయన తన సోదరీ జనమునకు తండ్రి వలె ఉండును. భార్యలకు సర్వదా మనోహరుడై ఉండును. భాష్యము. శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుడు 14 భార్యలను కలిగి ఉండెను. వారిలో రోహిణి పౌరవి నామధేయురాలైన భార్య బలదేవుని తల్లి విదురుని సోదరి అనగా వసుదేవుడు విదురుని సోదరి యొక్క భర్తయే ఉన్నాడు. ఆ విధముగా వారు భావమర్దులై ఉన్నారు. వసుదేవుని సోదరియగు కుంతీదేవి విదురుని జ్యేష్ఠ సోదరుడియగు పాండురాజు భార్య. ఆ భావమునందు చూచినను వసుదేవుడు విదురునకు బావయ్యై ఉన్నాడు. కుంతీదేవి వసుదేవుని కన్నను చిన్నది. చెల్లెళ్లను కూతుళ్లుగా చూచుట పెద్దన్నయ్య యొక్క ధర్మము. కనుకనే కుంతీదేవి ఎప్పుడు ఏది అవసరమైనను వసుదేవుడు పరమోదార్యముతో ఒసగడివాడు. తన చెల్లెలి ఎడ అతనికి గల ప్రగాఢానురాగమే అందులకు కారణము. వసుదేవుడు తన భార్యల నిన్నడును అసంతృప్తి పరుపలేదు. అదే సమయమున చెల్లెలు కోరినవన్నింటినీ ఆమెకు అందజేసెను. చిన్నతనమునందే కుంతీదేవి విధవరాలైన కారణమున ఆమె ఎడ అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండెను. వసుదేవుని క్షేమమును గూర్చి ప్రశ్నించినప్పుడు విదురుడు అతనికి సంబంధించిన ఈ విషయములను గూర్చి మరియు కుటుంబ బంధుత్వమును గూర్చి జ్ఞప్తికి తెచ్చుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేనున్నాను ప్రభుజీ. పార్వతీ మాతాజీ. చదువుతారమ్మా? చదువుతాను. 28వ శ్లోకం. 28వ శ్లోకము. కచ్చిద్వరోధాతి పతిర్యదోనాం ప్రజుమ్న ఆస్తే స్వపమంగ వీరః యం రుక్మిణీ భగవతోభిలేభే ఆరాధ్య విప్రాన్ స్మరమాది సర్గే. ఓ ఉద్ధవ, యదుసేన నాయకుడగు పర్జుమ్నుడు పూర్వజన్మమున మన్మధుడు ఎట్లున్నాడో దయతో తెలుపము. బ్రాహ్మణులను ఆరాధించి వారి అనుగ్రహమున శ్రీకృష్ణ ద్వారా రుక్మిణీదేవి అతనిని పుత్రిగా బడిసి ఉండెను. భాష్యము. స్త్రీల జీవగోస్వామి వారి కథనమును అనుసరించి స్మరుడు అంటే మన్మధుడు శ్రీకృష్ణుని నిత్య సహచరులలో ఒకడు. ఆయన తన కృష్ణ సందర్భము అనేది రచనమునందు దీనిని విస్తారంగా వివరించి ఉండెను. 29వ శ్లోకం. కచ్చు సుఖం సాత్వత వృష్టి భోజ దశార్హాకాణమధిప సహస్తే ఆస్తే యమభ్య శించత పత్ర నేత్రో రూపాసనాసాం పరిహృత్య దూరాన్. మిత్రుడా, సాత్వత
సాత్వత వృష్టి భోజ దశార్హ వంశములకు అధిపతియగు ఉగ్రసేనుడు క్షేమముగా ఉన్నాడా తెలుపము. రాజసింహాసనపు ఆశలన్నింటినీ విడిచిపెట్టి అతడు తన రాజ్యమునకు దూరముగా పోయిను. కానీ శ్రీకృష్ణ భగవానుడే తిరిగి అతనిని రాజ్యాభిషిక్తుడు కావించను. 30వ శ్లోకము. కచ్చిద్దరేహే సౌమ్య సుత సదృక్ష ఆస్తేగ్రణీరదినాం సాధు సాంబః అసూతయం జాంబవతీ వ్రతాఢ్య దేవం గుహం యోంబి కయా ధృతో గ్రే. ఓ సౌమ్యుడా, సాంబుడు కుశలమేనా? అతడు అచ్చము దేవదేవుని పోలికని కలిగి ఉన్నట్టు పుత్రుడు. గత జన్మమున అతడు శివుని భార్య గర్భమున కార్తికేయునిగా జన్మించను. ప్రస్తుతం అతడు శ్రీకృష్ణుని పత్నియగు జాంబవతి పరమ ప్రతివత భాగ్యవంతురాలు ఆయన గర్భములు జన్మించాను. భాష్యము. భగవాన్ని 3 గుణావతారముల్లో ఒక గుణావతారమైన శివుడు ఆ దేవదేవుని ప్రధాన విస్తారమై ఉన్నాడు. అతనికి జన్మించిన కార్తికేయుడు ప్రద్యుమ్నునితో సమాన స్థాయిలో ఉన్నట్టివాడు. దేవదేవుడు శ్రీకృష్ణుడు భౌతిక జగమున అవతరించినప్పుడు అతనికి సంబంధించిన వివిధ కర్మలను ప్రదర్శించుటకు అతని ప్రధాన కళను సైతము అవతరించు. కానీ బృందావన లీలల యందు మాత్రము సమస్త కర్మలు అతని వివిధ ప్రధాన విస్తారములతోనే నిర్వహించబడును. వాసుదేవుడు నారాయణుని ప్రధాన విస్తారము. దేవదేవుడు వాసుదేవునిగా దేవకి వసుదేవుల ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నారాయణిగానే వ్యక్తమయ్యను. అదే విధముగా స్వర్గరాజ్యమునందలి దేవతలందరూ ప్రద్యుమ్నుడు, సాంబుడు, ఉద్ధవుడు ఆదిగా గల రూపములో భగవానుని సహచరులుగా అవతరించిరి. మన్మధుడు ప్రద్యుమ్నునిగాను, కార్తికేయుడు సాంబుడిగాను, వసుదేవులలో ఒకడు ఉద్ధవునిగాను అవతరించినట్లు ఇచ్చట మనకు తెలిసినది. కృష్ణలీలలను సమృద్ధవంతం చేయుటకు వారందరూ వారి వారి స్థానములందు నిలిచి వర్తించి ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, ఇందులో 27వ శ్లోకం ముందు 27వ పేజీలో 4th లైన్ చూడండి ప్రభుజీ. 27వ శ్లోకం 3rd లైన్. 26వ శ్లోకం భాష్యంలో 3rd లైన్ చూడండి ప్రభుజీ. శ్రీకృష్ణ భగవాన్ని అవ్యవహిత విస్తారము బలదేవుడు. అవ్యవహిత అంటే ఏమై ఉంటుంది అని ఏంటంటారు పదం, ఇంగ్లీష్ పదం ప్లానరీ ఎక్స్పాన్షన్ అంటారు. ప్లీనరీ ఎక్స్పాన్షన్. భగవంతుడి ప్లీనరీ ఎక్స్పాన్షన్ ఇస్ బలదేవ. చెప్పండి, ప్లీనరీ ఎక్స్పాన్షన్ ఇంగ్లీష్ చూడమైతే అంటే అవ్యవహిత విస్తారము అంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు అనే అంతే. ఈక్వలెంట్ నాట్ ఈక్వల్ బట్ ఈక్వలెంట్. అదే ఇంచుమించు సరి సమానంగా సమానమైన అంతేనంటారా? ఓకే ఓకే ప్రభుజీ. ప్రభుజీ అందరూ అయిపోయారు. నేను చదవనా ప్రభుజీ? ఇంకెవరైనా? మీరు శారదామాత చదువు. నేను కూడా చెప్తాను ప్రభు. అలాగే చదవనా ప్రభుజీ? చదవండి బాలమణి మాత. క్షేమం సకచ్చిద్యుధాన ఆస్తే యః పాల్గునా లబ్ధ ధనురహస్యః లేభేంజ సాధోక్షజ సేవయేవ గతిం తదీయాం యతిభిర్దురాపాం. ఉద్ధవ, యుయుధానుడు క్షేమముగా ఉన్నాడా? యుద్ధకళ యందలి మర్మములను అతడు అర్జున్ నుండి నేర్చి ఉండెను. గొప్ప విరాగులకు సైతము పరమ దుర్లభమైనట్టి దివ్యగతిని అతడు సాధించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాద్ కీ జై. ఆధ్యాత్మికత యొక్క చరమగతి అనగా అధోక్షజనుగా పిలువబడు ఇంద్రియములకు పరమైన వాడు దేవదేవునికి స్వపార్షదుడగుటయే. ప్రపంచ విరాగులు సన్యాసులు దివ్యమగు బ్రహ్మానందమును పొందుటకు కుటుంబము, భార్య, సంతానము, స్నేహితులు, గృహము, ధనము అనడి ప్రాపంచిక సంబంధములన్నింటినీ త్యజింతురు. కానీ అధోక్షజానందము బ్రహ్మానందమునకు పరమైనది. జ్ఞానులు పరతత్వమును గూర్చిన తాత్విక కల్పనము ద్వారా ఆనందమును అనుభవింతురు. కానీ పరబ్రహ్మము చే అనుభవింపబడు ఆనందము
అట్టి ఆనందము కన్నను పరమైనది. బ్రహ్మానందమును జీవులు భవబంధముల నుండి ముక్తిని బడిసిన పిమ్మట అనుభవింతురు. అయినను పరబ్రహ్మము పూర్ణ పురుషోత్తముడు భగవానుడు లాదినీ శక్తిగా పిలువబడి తన స్వీయ శక్తికి చెందిన ఆనందము నిత్యముగా అనుభవించును. బాహ్య లక్షణములను నిరసించుచు బ్రహ్మమును అధ్యయనము కావించి యోగి ఆ బ్రహ్మము యొక్క లాదినీ శక్తి గుణమును నేర్వని వాడే అయి ఉన్నాడు. సర్వశక్తిమంతుని పలు శక్తుల్లో ఒకటైన ఆంతరంగిక శక్తి 3 లక్షణములను సంవిచ్ఛ శక్తి, సంధినీ శక్తి, లాదినీ శక్తి కలిగి ఉన్నది. యమము, నియమము, ఆసనము, ధ్యానము, ధారణము, ప్రాణాయామము వంటి నియమములను ఖచ్చితముగా పాటించినప్పటికీ యోగులు జ్ఞానులు శ్రీకృష్ణ భగవాన్ని అట్టి ఆంతరంగిక శక్తి యందు ప్రవేశింపజాలరు. కానీ భక్తి యోగము ద్వారా అది భక్తులచే సులభముగా అనుభూతమగును. యుద్ధ విద్య యందు పరిపూర్ణ జ్ఞానమును అర్జును నుండి నేర్చినట్లుగానే యుయుధానుడు ఆ జీవన స్థితిని సాధించి ఉండెను. ఆ విధముగా అతని జీవితము భౌతిక ఆధ్యాత్మిక దృష్టికోణముల రెండింటి నుండి పూర్ణముగా సఫలమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగపు తీరు అది. 32 చదవనా ప్రభుజీ? ప్రభుజీ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చెప్పండి. ఎక్కడ కావాలి? అంటే ఎక్కడని కాదు ప్రభుజీ, దీని తాలూకా ఎసెన్స్ కొంచెం చెప్పగలరా? ఈ శ్లోక ఎసెన్స్ మళ్ళీ చదువుకుని వెళ్దాం. ఉద్ధవ యుయుధానుడు క్షేమముగా ఉన్నాడా? యుద్ధకళ ఎందలి మర్మములు అతడు అర్జునుని నుండి నేర్చి ఉండెను. గొప్ప విరాగులకు సైతము పరమ దుర్లభమైన దివ్యగతిని అతను సాధించింది. సత్యం ఆధ్యాత్మిక యొక్క చర్మగతి అనగా దోక్షుజునిగా పిలువబడు ఇంద్రియములకు పరమైన వాడు దేవాది దేవునికి స్వాపార్షుదుడొకటియే. ప్రపంచ విరాగులు అనగా సన్యాసులు దివ్యముకు బ్రహ్మానందమును పొందుటకు కుటుంబము, భార్య, సంతానము, స్నేహితులు, గృహము, ధనము అనే ప్రాపంచిక బంధములన్నిటినీ ఛేదించరు. కానీ అధోక్షజానందము అనగా బ్రహ్మానందముకు పరమైనది. జ్ఞానులు పరతత్వమును గూర్చిన తాత్విక కల్పనము ద్వారా ఆనందమును అనుభవించరు. కానీ పరబ్రహ్మముచే అనుభవం ఇక్కడ ఒకసారి ప్రభుజీ, కానీ అధోక్షజానందము బ్రహ్మానందముకు పరమైనది అంటే అధోక్షజానందం అంటే ఇంద్రియాలను వదిలేసి దేవుడికి అవ్వడంలో వచ్చే ఆనందమా? దేవుడికి దగ్గరగా వెళ్ళడంలో వచ్చే ఆనందమా అధోక్షజానందం అంటే? ఆధ్యాత్మిక యొక్క చర్మగతి అనగా దోక్షుడిగా పిలువబడు ఇంద్రియాలకు పరమైన వాడు దేవాది దేవునికి స్వాపార్షుడు ఒకటియే. స్వపార్షదుడు అంటే ఆయనకు పార్షదుడు ప్రభుజీ. దేవదేవుని పార్షదుడు అవ్వడం స్వపార్షదు. దేవదేవునికి పార్షదుడు అంటే ఫ్రెండా? నన్ను పార్షదుడు అంటే విష్ణు సేవకులు ఉంటారు మాతాజీ. విష్ణులోకంలో ఉండే పార్షదులు అందరూ విష్ణు రూపాన్ని ధరించి ఉంటారు. విష్ణులోకంలోనే ఉంటారు వాళ్ళు కూడా. సన్యాసం అనేది బ్రహ్మానందములుగా ఎట్లా వస్తుంది అంటే కుటుంబము, భార్య, సంతానం వీటన్నిటిని విడిచి ప్రాపంచిక బంధాలన్నీ చదివించేస్తారు. కానీ అధోక్షజానందం అంటే దానికి అతీతమైనది దివ్యత్వమైన ఆనందం. ఇక్కడ అర్థాల్లో ఇచ్చాడు ప్రభుజీ. అధోక్షజ అంటే దివ్యత్వం యొక్క. జ్ఞానులు పరతత్వమును గూర్చిన తాత్విక కల్పన ద్వారా ఆనందిస్తారు. 3 రకాల ఆనందాల గురించి చెప్పుకొస్తున్నారమ్మా. ఓకే, త్యాగం సన్యాసులు పొందే ఆనందం ఒక రకమైతే, భగవంతుని సేవలో పొందే ఆనందం ఒక రకమైతే, జ్ఞానులు పరతత్వం తాత్విక కల్పన ద్వారా అంటే ఫిలాసఫికల్ గా అర్థం చేసుకుని అనుభవిస్తారు. కానీ పరబ్రహ్మముచే అనుభవింపబడు ఆనందం బట్టి ఆనందము కన్నను పరమైనది. బ్రహ్మానందము జీవుల భవబంధం నుంచి మళ్ళీ అదే ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారమ్మా. బంధము నుంచి ముక్తిని పడిసిన పిమ్మట అనుభవితుడు అయినను పరబ్రహ్మము పూర్ణ పురుషోత్తముడు భగవానుడు లాదినీ శక్తిగా పిలువబడు తన స్వీయ శక్తికి చెందిన ఆనందమును నిత్యముగా అనుభవించు. బాహ్య లక్షణములను నిరసించుచు బ్రహ్మమును అధ్యయనము కావించి యోగి ఆ బ్రహ్మము యొక్క లాదినీ శక్తి గుణమును నేర్వని వాడే అయి ఉన్నాడు. భగవంతుని తాలూకా ఆ భక్తి వలన వచ్చే శక్తిని తెలియనంతసేపు మనం ఆ ఆనందం పొందలేము. సర్వశక్తివంతుడకు నీ పలు శక్తులలో ఒకటైన ఆంతరంగిక శక్తి 3 లక్షణములు ఉన్నాయి.
మళ్ళీ సంవిత్ శక్తి, నందిని శక్తి, హ్లాదిని శక్తి. యమున సారీ యమము, నియమము, ఆసనము, ధ్యానము, ధారణము, ప్రాణాయామం వంటి నియమం ఖచ్చితంగా పాటించినప్పటికీ గొప్ప యోగులు, జ్ఞానులు శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆంతరంగ శక్తి ఎందుకు ప్రవేశింపజాలరు. అర్థమవుతుందమ్మా కుమారి మాతాజీ? ఎక్కడ స్టక్ అయ్యారు? అర్థమవుతుంది. కానీ భక్తి యోగము ద్వారా అది భక్తులచే సులభముగా అనుభూతమగును. అంటే ఒక లేయర్ లాగా ఉంది బేసికల్గా. భగవంతుని ఆంతరంగ శక్తిని అర్థం చేసుకోవడానికి జ్ఞానము కానీ, త్యాగము కానీ, అంటే సన్యాస త్యాగము కానీ చాలదు. కేవలం భక్తి ద్వారానే మనం అది ఛేదించగలము, ఆ ఆంతరంగ శక్తిని అర్థం చేసుకోగలము అని చెప్పుకొస్తున్నారు. ఆ విధముగా అతడు జీవితము భౌతిక ఆధ్యాత్మిక దృష్టికోణములు రెండిటి నుండి పూర్ణముగా సఫలమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగపు తీరు అదే. అంటే బంధాలను విడిచిపెట్టుకున్న సన్యాసులు భౌతిక బంధాలను, ప్రపంచిక సంబంధం విడిచిపెడుతున్నారు కానీ ఆధ్యాత్మిక బంధం ఏర్పడట్లేదు. భక్తి మార్గంలో రెండూ కలిపి జరుగుతాయి. భౌతిక బంధం నుంచి విడవడము, ఆధ్యాత్మిక బంధంతో భగవంతుని ఆ ఆంతరంగిక శక్తి తాలూకు రుచిని చూడగలడము జరుగుతుంది అని చెప్పుకొస్తున్నారు. ఏమా? అదే పైన ఎగ్జాంపుల్ అలా ఇచ్చింది. బాహ్య లక్ష్యం నిరసించు బ్రహ్మమును అధ్యాయమును కావించి యోగి ఆ బ్రహ్మ యొక్క హాదిని శక్తి గుణమును నేరవని వాడే అయి ఉన్నాడు. అక్కడ అంటే గాడ్ని మనం భౌతికంగా విమర్శిస్తూ బ్రహ్మం చదవడం అనేది అది కొంతవరకే తీసుకువెళ్తుంది. ఆ బ్యారియర్ దాటగలగాలి, బ్యారియర్ దాటాలి. బార్డర్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ బ్యారియర్ దాటాలి. ఆ బ్యారియర్ దాటడానికి మన ప్రయత్నము కొంతవరకే తీసుకువెళ్తుంది. యోగికి కూడా ఆ యోగాసన, అష్టాంగ యోగా చేసుకున్న వాళ్ళకి కూడా కొంతవరకే తీసుకెళ్తుంది. ఎందుకంటే అదంతా మన ప్రయత్నమే. ఎప్పుడైతే మన ప్రయత్నాన్ని సరెండర్ చేయగలుగుతామో అప్పుడే భక్తి స్టార్ట్ అవుతుంది. డిఫరెన్స్ కూడా భగవంతుని లాదిని శక్తి అంటే ఈ అంతరంగిక శక్తినే మెయిన్. అది అర్థం చేసుకోవడము, లేకపోతే దానికి దగ్గరగా వెళ్తేనే మనకి ఆనందం వస్తుందని అర్థం. మీకు నెక్టర్ ఆఫ్ డివోషన్ లో ఈ 3 శక్తుల గురించి క్లియర్ గా చెప్తారు. అంటే డిఫరెన్స్ అదోక్షానందం, బ్రహ్మానందం డిఫరెన్స్ అదేనండి. బ్రహ్మానందం అంటే మనం అనుభవిస్తుందేమో అది భౌతిక ఆనందం. మనం అనుభవిస్తుంది కూడా కాదు, భౌతిక ఆనందాన్ని దాటిగలిగిన ఆనందం. మనం అనుభవించేది భౌతిక ఆనందం ప్రభుజీ. బ్రహ్మానందానికి ఇంకా వెళ్ళనే లేదు మనం. అది దాటగలిగిన మనం చేరలేదు. నిర్దేశం నాకు అర్థమైంది. అది యోగులు వాళ్ళు పొందే ఆనందం సన్యాసం వచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు అదోక్షజానందము అంటే కరెక్ట్ గా డెఫినేషన్ చెప్పగలరా? అక్కడ దివ్యత్వంతో ఉన్న ఆనందం, భగవంతుని సమీపముగా చూస్తూ పొందగలిగే ఆనందం. భగవంతుని అంటే ఇందులో లాదిని శక్తి కి సంబంధించిందే కదా. ఇంటర్నల్ ఎనర్జీ, భగవంతుని ఇంటర్నల్ ఎనర్జీ అర్థం చేసుకోవడం, ఎక్స్పీరియన్స్ చేయడం. హరే కృష్ణ. 32వ శ్లోకం. స్వఫల్కుని తన్నుడగు అక్రూరుడు కుశలముగా ఉన్నాడా దయుంచి తెలుపుము. దోషరహితుడగు అతడు దేవదేవునికి సన్నుజొచ్చిన వాడు. దివ్య ప్రేమ వేసమున అతడు ఒక మారు మానసిక స్థిరత్వమును కోల్పోయి శ్రీకృష్ణుని పాదముద్రలతో చిహ్నితమైన మార్గమందలి ధూళిలో పడిపోయాను. భాష్యం. కృష్ణుని వెతుకుచు అక్రూరుడు బృందావనంకు వచ్చినప్పుడు నందగ్రామము యొక్క ధూళి అందు ఆ దేవదేవుని పాదచిహ్నములను గాంచి దివ్య ప్రేమ వేసమున ఒక్క మారుగా వాణిపై పడిపోయిన శ్రీకృష్ణుని నిరంతర ఆలోచనలు ఎందు పూర్ణంగా లగ్నమైన భక్తునికే అట్టి భావవేశం సాధ్యపడగలదు. పరమ పవిత్రుడగు దేవదేవునితో సదా సాంగత్యం నెరపడే కారణమున అట్టి విశుద్ధ భక్తుడు సహజముగా దోషరహితుడై ఉండును. శ్రీకృష్ణుని గుర్చిన నిరంతర ఆలోచనయే భౌతిక గుణముల రోగగ్రస్త సంపర్కం నుండి మంజుని దూరంగా ఉంచుటకు రోగ నిరోధక మార్గమే ఉన్నది. విశుద్ధ భక్తుడు భగవచ్చింతన ద్వారా సర్వదా దేవదేవుని సాంగత్యం నందే ఉండును. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమగు దేశకాల పరిస్థితులను అనుసరించి దివ్య భావాదేశములు వినూత్న మలుపు తిరుగుచుండను. అదియే అతని మానసిక స్థిరత్వమును భంగపరచును. శ్రీ చైతన్య మహాప్రభుల వారు దివ్య భావావేశపు చక్కని
ఉపమానమును ప్రదర్శించి ఉండిరి. ఆ భవ ఆ భగవ ఆ భగవదవతారము యొక్క జీవితం నుండి మనం అది అవగతము చేసుకొనగలము. 33వ శ్లోకం. వేదములు యజ్ఞ ప్రయోజనమునకు నిలయమైనట్లు దేవకీదేవి దేవక భోజరాజు తనయ దేవమాతయగు అదితి వనరించిన రీతి దేవదేవుడకు భగవాన్ని గర్భమునందు ధరించెను. ఆమె క్షేమంగా ఉన్నదా? భాష్యం. వేదములు దివ్యజ్ఞానం మరియు ఆధ్యాత్మిక విలువలతో నిండి ఉండును. అదేవిధంగా దేవకీదేవి శ్రీకృష్ణుని జనని వేదముల మూర్తి భావించిన భావము రూపమున తన గర్భమునందు దేవదేవుని దాల్చినది. వేదములు మరియు భగవాన్ నడుమ ఎట్టి భేదము లేదు. శ్రీకృష్ణుని అవగతము చేసుకుంటే అందే వేదములు లక్షితమై ఉన్నాయి. ఇక ఆ దేవదేవుడు సాక్షాత్తుగా వేద స్వరూపుడే. దేవకీదేవి అర్ధతమగు వేదములతో పోల్చబడగా భగవానుడు వాని మూర్తిభవించిన ప్రయోజనంతో పోల్చబడినాడు. హరే కృష్ణ. అమ్మా శారదా మాతాజీ ఉన్నారమ్మా? శారదా స్వప్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా చదువుతారా? చదువుతానండి. 34. 34. అనిరుద్ధుడు క్షేమముగా ఉన్నాడా? విశుద్ధ భక్తుల సర్వ కోరికలను అతడు పూర్ణము కావించువాడై ఉన్నాడు. పూర్వకాలము నుండి అతడు ఋగ్వేదమునకు కారణునిగాను మనస్సును సృష్టించిన వానిగాను విష్ణువు యొక్క చతుర్థ ప్రధాన విస్తారముగాను భావింపబడినాడు. భాష్యం. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని రూపములు ఆది చతుర్భుజ రూపములై బలదేవుని నుండి వచ్చిన ఆది విస్తారములు ఉన్నవి. వారందరూ విష్ణుతత్వములే, అభిన్న పురుషులు అయి ఉన్నారు. రామావతారం నందు ప్రత్యేక లీలల కొరకే ఈ వివిధ విస్తారములన్నీను అవతరించెను. శ్రీరామచంద్రుడు ఆది వాసుదేవుడు కాగా అతని సోదరులు సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అయి ఉన్నారు. అనిరుద్ధుడు మహావిష్ణువుకు సైతము కారణమై ఉన్నాడు. ఆ మహావిష్ణువు శ్వాస నుండియే ఋగ్వేదము ప్రకటమైనది. ఈ విషయం అంతయు మార్కండేయ పురాణం నందు చక్కగా వివరింపబడినది. కృష్ణావతారమునందు అనిరుద్ధుడు ఆ దేవదేవుని తనయునిగా అవతరించెను. ద్వారక యందలి కృష్ణుడు ఆది సమూహపు వాసుదేవ విస్తారమై ఉన్నాడు. ఆది అయిన శ్రీకృష్ణుడు గోలోక బృందావనం నెన్నడును వీడడు. ప్రధాన విస్తారములన్నీను ఒకే విష్ణుతత్వములై ఉన్నవి. వారి శక్తి యందు ఎట్టి వ్యత్యాసము లేదు. 35. ఓ సౌమ్యుడా, శ్రీకృష్ణునే తమ ఆత్మగా అంగీకరించువారును ఆ విధముగా అనన్యముగా అతని పదమునే అనుసరించువారును అగు హృదీకుడు, చారుదేష్ణుడు, గదుడు, సత్యభామ తనయుడు వంటి ఇతరులు కుశలముగా నున్నారా? 36. ధర్మపదము పట్ల గౌరవముతోనూ ధర్మ నియమానుసారమును యుధిష్ఠిరుడు ఇప్పుడు రాజ్యము నేలుచున్నాడా అనియు నేను విచారణ కావింపగోరుదును. శ్రీకృష్ణుడు మరియు అర్జునుని బాహువులచే ధర్మరాజు అతని స్వంత బాహువుల వలె రక్షింపబడిన కారణమున పూర్వము దుర్యోధనుడు ద్వేషంతో దహించుకొని పోయి ఉండెను. భాష్యం. యుధిష్ఠిర మహారాజు ధర్మమునకు చిహ్నమై ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుని సహాయమున అతడు రాజ్యము నేలునప్పుడు అతని రాజ్య వైభవము స్వర్గరాజ్యపు సకల వైభవముల కల్పనలను అతిశయించెను. అతని నిజ బాహువులు శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడే. ఆ విధముగా అతడు సర్వుల వైభవమును అతిశయించెను. అట్టి వైభవం పట్ల అసూయాగ్రస్తుడైన దుర్యోధనుడు ధర్మరాజును కష్టముల పాలు చేయుటకు పెక్కు ప్రణాళికలను యోచించెను. చివరకు కురుక్షేత్ర యుద్ధము కూడా కల్పింపబడెను. ఆ యుద్ధానంతరము ధర్మరాజు తన న్యాయబద్ధముగా రాజ్యమును తిరిగి పాలింపగలిగెను. ఆ విధముగా అతడు ధర్మము యొక్క గౌరవాధర్మలను పునఃస్థాపించెను. ధర్మరాజు వంటి పుణ్యాత్ముడగు రాజుచే పాలింపబడు రాజ్యపు శోభ అదియే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభు. నేను చదువుతాను ప్రభు. చదవండి అమ్మా. ఎవరమ్మా? 37. నేను శాంతి మాతాజీని ప్రభు. శాంతి మాతాజీ ఎక్కడున్నారు? USA లో ఉన్నాను ప్రభు. మళ్ళీ వారం రోజుల తర్వాత ఇవాళే కనెక్ట్ అయ్యాను ప్రభు. సరే చదవండి అమ్మా. 37, 38 చదవండి. హరే కృష్ణ. కిం వా కృతాఘేష్వ కమత్యమర్షి భీమో హివద్భిర్గతమం వ్యముంచిత్ యస్యాంగ్రిపాతం రణపూర్ణసేహే మార్గం గదాయాశ్చరతో విచిత్రం.
నాగుపాము వంటి అజేయుడగు భీముడు తన దీర్ఘకాలపు క్రోధమును పాపులపై తీర్చి వేసుకొన్నాడా? దయతో నాకు తెలుపుము. అతడు పదముపై అడిగిడినప్పుడు అతని గద యొక్క అద్భుత చలనమును సైతము రణభూమి సహింపజాలదు. భాష్యము: భీముని బలమును విదురుడు ఎరుగును. భీముడు యుద్ధరంగము నందున్నప్పుడు అతని అడుగులు అద్భుతమగు గదాచలనము శత్రువునకు దుస్సహముగా నుండెడివి. తుడైన ఆ భీముడు దీర్ఘకాలముగా ధృతరాష్ట్రుని తనయుల ఎడ చర్యను గైకొనలేదు. అతడు తన క్రోధమును దుఃఖితమగు నాగుపాము యొక్క క్రోధము వంటిది తీర్చుకొనినాడా అనుట విదురుని విచారణ అయి ఉన్నది. నాగుపాము తన దీర్ఘకాలపు క్రోధానంతరము విషమును క్రక్కినప్పుడు దానిని బలి అయిన వాడు జీవించి ఉండజాలడు. 38 తచ్చిద్యశోధారథయూధపానాం గాంధీవదన్వో పరితారిరాస్తే అలక్షితో యచ్చరకూటగూడో మాయాకిరాతో గిరిశస్తుతోష. గాంధీవమను విల్లును ధరించిన వాడును శత్రువులను నశింపచేయుటలో మహారథికులందు సర్వదా ప్రసిద్ధికెక్కిన వాడును అగు అర్జునుడు సుఖముగానున్నాడా? దయచేసి తెలుపుము. శివుడు ఒక మారు కపట వేటగాని రూపమున ప్రచ్ఛన్నముగా వచ్చినప్పుడు బాణములతో కప్పివేసి అతనిని అర్జునుడు సంతృప్తి పరిచియుండెను. భాష్యం: వేటాడబడిన ఒక అడవి పందిని గూర్చి అర్జునునితో కయ్యమునకు కాలు దువ్వి అతని బలమును శివుడు పరీక్షించెను. కిరాతునిగా కపట వేషధారణమున అతడు అర్జునునితో పోరాడెను. అంతటా అర్జునుడు తన యుద్ధ కళతో శివుడు సంతృప్తి చెందినంతగా అతనిని బాణములతో కప్పివేశెను. పిమ్మట శివుడు అర్జునునికి పాశుపతాస్త్రమును వసగి దీవించెను. ఇచ్చట విదురుడు ఆ మహాయోధుని క్షేమమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామమ్మా. 39 నుంచి నెక్స్ట్ క్లాస్ లో చదువుతున్నాము. 4 పేజీలు ఉంది కానీ బట్ ఆపుదాం. ఓకే, ఇంకా ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? మీ జన్మాష్టములు ఎలా జరిగినాయి? హరే కృష్ణ ప్రభుజీ. మేము మా భగవద్గీత పిల్లలతో చాలా బాగా చేసుకున్నాం ప్రభుజీ. నేను భాగవతంలో కృష్ణుడి జన్మం గురించి చెప్పాను. పిల్లలకి కీర్తన చేశారు, పిల్లలు కీర్తన చేశారు, నేను చేశాను. అంటే మీ అంత హడావిడి ఉండదు మాకంతా మామూలు సింపుల్. అలాగా కోలాటం వేశారండి. మా పెరట్లోని కోలాటం వేశారు. మా హాల్లో హరే రామ సంకీర్తన చేసాం, హరే కృష్ణ భజన చేసాం, సంకీర్తన చేస్తే డాన్సులు చేశారు పిల్లలు. చాలా బాగా జరిగింది ప్రభుజీ, చాలా బాగా జరిగింది. నిన్న మంచిగా ప్రసాదాలు ఇవి చేసి పంచిపెట్టాను. హరే కృష్ణ ప్రభు. నేను కూడా మిల్పిటాస్ లో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాను ప్రభు. అక్కడ కూడా కృష్ణాష్టమి బాగా చేసుకున్నాం ప్రభు. లేదండి, కాలిఫోర్నియా అండి. కాలిఫోర్నియా ఇక్కడ నార్త్ సౌత్ అంత వివరం తెలియదు ప్రభు. లాస్ ఏంజల్స్ దగ్గర శాన్ ఫ్రాన్సిస్కో? శాన్ హోసే ప్రభు, శాన్ ఫ్రాన్సిస్కో. హరే కృష్ణ ప్రభుజీ. సియాటల్ లో చాలా బాగా జరిగిందండి. ఇస్కాన్ లోని కృష్ణాష్టమి నిన్న మొన్న అంత 4 days బట్టి అక్కడే ఉన్నామండి. సర్వీసు 1000 మంది వచ్చి ఉంటారండి నిన్న అంతాను కృష్ణాష్టమికి. భక్తులు మళ్ళీ వాళ్ళందరికీ ప్రసాదాలు పంచిపెట్టడం, ఇంకా అంత హడావుడి ఎక్కడ ఉండదండి. అంత బాగా జరిగింది. బయట టెంట్లు వేసేసి అక్కడే కూర్చొని అందరూ ప్రసాదాలు తీసుకునేలాగా మేము అందరం అక్కడే టెంట్ లో నిలబడి అందరికి ప్రసాదాలు ఇవ్వడం, ప్లేట్లో సర్ది అలా మాట అండి. చాలా బాగా జరిగిందండి. పూజ పైన భజన గుళ్ళోని అంతా చాలా బాగా జరిగిందండి. కృష్ణుడు అలంకారం ఇక్కడ చాలా బాగా చేస్తారండి. సియాటల్ లో మాత్రం థియేటర్లో చాలా బాగా చేస్తారు. అసలు ఎంత మంది ఎక్కడ రారు, ఇంత ప్రసాదాలు ఎక్కడ ఉండవండి. అంత బాగా జరుగుతుంది. అమెరికాలో 1000 మందికి ప్రసాదం పెట్టడం అంటే చాలా. అవునండి. 4 రోజుల ముందు నుంచి కూరలు కోసామండి. వెజిటబుల్స్ అన్ని రకాలు 4 రోజుల ముందు నుంచి అందరం కోసాం. ఒక 50 మంది ఉంటాం హాల్లోని. కట్ చేసి అందరం కట్ చేసి అలా రెడీ చేసాం ముందు రోజు నుంచి, 4 రోజుల ముందు నుంచి. చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కూడా చాలా బాగా పెట్టారు మాతాజీ. ప్రసాదాలు అవి కూడా చాలా బాగా పెట్టారు. ఉంటదండి ఇస్కాన్ అంటేనే ప్రసాదాలండి. అసలు ఇస్కాన్ చాలా బాగా అంటేనే చేశారు. అభిషేకం ప్రసాదాలు. అది చూసాం ప్రభు, చాలా బాగా చేశారు. ఫొటోస్ ఇక్కడ కూడా షేర్ హారతి చేస్తాను ప్రభు. అందరూ డాన్స్ చేసేస్తారండి. ఆడోళ్ళు మగోళ్ళు
భజన జరుగుతున్న సేపు డాన్స్ ఎంత బాగా చేస్తారో, చాలా బాగా ప్రభుజీ, జరిగింది. ఈవేళ మీరు క్లాస్ తీసుకున్నారా అక్కడ? ఎక్కడమ్మా? ఎక్కడో ఏదో గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటారు ఈవేళ. కృష్ణాష్టమి చేసుకుంటున్నారు, 11కి ఎప్పుడో తీసుకుంటారు క్లాస్ అన్నారు. మెసేజ్ చూసారా మీరు గ్రూప్లోని? నేను మెసేజెస్ లో చూసా. నేను మీ ఛానల్ నొక్కితే నాకు లైవ్ దొరకలా. లేదు, అక్కడ లైవ్ కుదరలేదు. బట్ ఎస్ మనం ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ లో తీసుకోవాల్సి వచ్చింది పొద్దున. అంటే కుక్కట్పల్లికి దగ్గర చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వెళ్ళండి అని పెట్టారు కదా. అవునమ్మా. సుబ్బారావు ప్రభుజీ క్లాస్ తీసుకుంటున్నారంటే నేను 11కి ట్రై చేసా. లేదమ్మా, మీ ఛానల్లో ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తే లైవ్ దొరకలేదు నాకు. లేదు, రికార్డింగ్ చేయలేదు. యాక్చువల్ గా ఈసారి ఏమైందంటే 4 క్లాసులు తీసుకున్నా కానీ 4 రికార్డింగ్ అవ్వలేదు, అవకాశం దొరకలేదు. అయ్యయ్యో. కానీ ప్రభుజీ మీరు చాలా టైర్డ్ గా వచ్చి భక్తి సెంటర్ లో ఏదో తీసుకున్నారా, క్లాస్ ఏమైనా తీసుకున్నారా? భక్తి సెంటర్ లో క్లాస్ తీసుకోలేదమ్మా. మీరేదో మాట్లాడుతున్నట్టు ఫోటో ఏదో పెట్టారు అందులో. అదా, నిన్న ప్రభుపాదుల వారి ఆఫరింగ్స్ అవుతున్నాయి. ఆఫరింగ్స్ అప్పుడు వెళ్ళారు. నేను ఫోటో చూసి అక్కడ ఏమైనా మీరు మళ్ళీ క్లాస్ ఏమైనా చెప్పారా అన్నట్టు. ఆఫీస్ నుంచి వచ్చాను. మీరు యాక్చువల్లీ ఆఫీస్ డ్రెస్ లో అంటే ఆఫీస్ డ్రెస్ లో ఉన్నారు, అదే చూసాను. ఒక పక్క ఆఫీస్ లో ఆడిట్ అవుతుంది బేసికల్ గా, అందుకని అది నిన్నంతా కూడా దాంతో. నిన్న యాక్చువల్ గా ఆఫీస్ సెలవు పెట్టిన ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆడిట్ అవుతుంది. సో మధ్యలో ఈ క్లాస్, నిన్న క్లాస్ ఇవాళ క్లాస్ చెప్పాల్సి వచ్చింది. సాయంత్రం పొద్దున ఒకటి, మొన్న అయితే 2 క్లాసులు బ్యాక్ టు బ్యాక్ సండే, 3:30 ఒకటి, 5:30 ఒకటి. దానికి తోడు గ్రీన్ గ్రేస్ ఇక్కడ మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కార్యక్రమం అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది. అబ్బో, మంచి కొంచెం బిజీ అయిపోయింది. కొంచెం హెక్టిక్ అయిపోయింది అనుకో. ఈ ఆఫీస్ ఆడిట్ లేకపోతే ప్రాబ్లం ఉండేది కదా, సడన్ గా ఆడిట్ వచ్చింది. అది ఇంకా దాని మీద కొంచెం సతమతం అవుతుంది. మహిమ మందిరంలో చాలా బాగా జరిగింది కదండి, చెప్పాడు. అవును, బాగా జరిగింది. బాగా జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. మా ఇంట్లో కూడా శ్యామ్ గారి ప్రభుజీ వచ్చారు. అయింది ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అందరితో జపం చేసాం ఒక రౌండ్, అందరి అపార్ట్మెంట్ లో అందరిని పిలిచారు. చాలా బాగా జరిగింది ప్రభుజీ, చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఎన్ని గంటలకమ్మా నిన్న? 11కి ప్రభుజీ. అంత కంప్యూటర్ కూడా 1 వరకు జరిగింది ప్రభుజీ. అంటే ప్రభుజీ ఒక ½ అవర్ క్లాస్ చెప్పారు. తర్వాత లావణ్య మాతాజీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొంచెం పిల్లలు అందరు కీర్తన చేశారు. ఎక్కడమ్మా మీది? ఏ కాంప్లెక్స్ అమ్మా? శ్రీ ఆదిత్య అతైన ప్రభుజీ. ఆదిత్యాలు మన షేక్పేట ఆదిత్యాలో. ఇది మణికొండ ప్రభుజీ. మణికొండలో ఇంకో ఆదిత్య ఉందమ్మా, షేక్పేట. షేక్పేట కాదు ప్రభుజీ, మణికొండ శ్రీ ఆదిత్య అతైన ప్రభుజీ. అచ్చా. మీరు ఇల్లు మారిన తర్వాత నేను చూడడం అవ్వలేదు, అది రాలేదు. సరే. ఈసారి రండి ప్రభుజీ, మీరు కూడా మా ఇంటికి. వస్తామ్మా. సరే అమ్మా, ఇక్కడితో క్లోజ్ చేద్దాము. మరి నరసింహార్త ఎవరు పాడుతున్నారు? సో మా పద్మప్రియ మాతాజీ ఈ శనివారం నుంచి SSR క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము, తెలుగు క్లాసెస్. ల్యాన్సమ్ అపార్ట్మెంట్ ఇది. ఇక్కడ ల్యాన్సమ్ ఐడియా ఉందమ్మా, అవతార్ పక్కన వస్తుంది. విన్నాను ప్రభుజీ. అది అక్కడ తెలుగు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. డీటెయిల్స్ మీకు గ్రూప్ లో పెడతాను. మీ వేరే గ్రూప్స్ లో ఎవరున్నా సరే పెట్టండి వాళ్ళకి. సరే ప్రభుజీ. ఓకే. ఇన్ పర్సన్ ఆన్లైన్ కూడా కనెక్షన్ పెడతామా, ఆన్లైన్ కూడా కనెక్షన్ పెడతాను. ఏ క్లాసెస్ అండి? ఏ క్లాసెస్? SSR అమ్మా, మన భగవద్గీత ముందు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అని చెప్పి మనం 12 క్లాసెస్ చెప్పాం. SSR క్లాసెస్ ఆన్లైన్ కూడా పెడతాను. బట్ ఫస్ట్ ప్రయారిటీ దగ్గర ఉన్నవాళ్ళు రాగడానికి ప్రయత్నించాలి. ఆన్లైన్ కూడా కనెక్షన్ ఉంటుంది. ఈ 2020లో అమ్మ భారతీ మాతాజీ ఫస్ట్ క్లాస్ కి వచ్చారు. అక్కడ నుంచి అప్పుడు పరిచయం అయ్యారు. 20లో కాదు ప్రభుజీ, కోవిడ్ కి ముందే. కోవిడ్ ముందు 20 కదమ్మా, కోవిడ్ 19 ఫిబ్రవరి బేసికలీ. ఓకే. 5 ఏళ్ళు అయిపోయిందమ్మా చెప్పి. 20 ఫిబ్రవరి.
అప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు ప్రభుజీ? అప్పుడు ఇక్కడ మనకి ఫిలిం నగర్ లోని ఒక మ్యూజిక్ స్కూల్లో స్టార్ట్ చేసామమ్మా. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము. 2-3 క్లాసులు అయినాయి. ఏప్రిల్ 15 నుంచి మనకి మూడు లాక్డౌన్ అయినాయి ప్రభుజీ, అంతే లాక్డౌన్ వచ్చేసి. అయితే మా గ్రూప్ లో సీనియర్ డివోటీ అన్నమాట. సీనియర్ జాయిన్ అయినంత మాత్రాన్ని కాదు మాతాజీ, మీరే సీనియర్ అయిపోయారు ఇప్పుడు. సరే, ఎవరు పాడతారమ్మా? నరసింహారతి పాడినా పాడండి అక్క. పడుతుంది. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపోర్వక్షః శీలటంకానఖాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాన్ అద్భుత శృంగ లలిత హిరణ్యకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్. జై నరసింహదేవ్ की జై ప్రహ్లాద్ మహారాజ్ की జై శ్రీల ప్రభుపాద్ की జై అనంత కోటి వైష్ణవ బృంద की. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆపుతున్నానమ్మా. మళ్ళీ మనం ఫ్రైడే క్లాస్ లో కలుద్దాం. సో ఈసారి ఫ్రైడే క్లాస్ అవగానే సాటర్డే మార్నింగ్ క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.